ఒకసారి తల్లి మళ్ళీ క్విక్‌గా రివిజన్ చేస్తాను. బాల్య వివాహాలకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. సమాజంలో బాల్య వివాహాలు జరపడం వలన జనాభా అధికమవుతుంది. రైటే. ఒక్కొక్క సమూహంలో అధిక జనాభా వలన వ్యవసాయం బాగా అభివృద్ధి చెందుతుంది. 2 సరికానిది అంటున్నాడు. సరికానివి ఏమి లేవు. 2 కూడా సరైనవే ఈడ. రైట్. ఇదొకటి. ఆ తర్వాత మీ అందరికి కూడా తెలిసిన విషయం ఏమిటి అంటే 1888 శిక్షా స్మృతి ప్రకారం 10 సంవత్సరాల లోపు స్త్రీతో సెక్షువల్‌గా పాల్గొంటే దాన్ని బలవంతంగా అని చెప్తున్నాడు. అది కాదు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. బలవంతంగా పాల్గొన్నట్లుగా అది లేదు చట్టంలో. ఇది తప్పే. 1930 ప్రకారం స్త్రీ యొక్క వివాహ వయసు 14 సంవత్సరాలు, 15 సంవత్సరాలు కాదు. 1955 ప్రకారం స్త్రీ యొక్క వివాహ వయసు 15 సంవత్సరాలు. 1978 ప్రకారం 1978 ప్రకారం 18 సంవత్సరాలు. కాబట్టి 2 కూడా తప్పైనటివే. రైట్. వితంతు వివాహానికి సంబంధించి వితంతు వివాహం తిరిగి పెళ్లి చేసుకుంటే దాన్ని ఏమంటారంటే వితంతు వివాహం అంటాం. వితంతు పునర్వివాహ చట్టం 1829 అంటున్నాడు. తప్పు. 1856 అమ్మ. అంటే 1 రైటు, 2 తప్పు అని చెప్పేసి మాట్లాడతారు ఇక్కడ. రైట్. 4వది చూడండి, జాగ్రత్తగా గమనించుకోగలరు. 4వది చూడండి. సతీ సహగమన ఇక్కడ మనకి తప్పుగా జత చేయబడిన వాక్యాలు అంటున్నాడు. ఏమి తప్పుగా ఉన్నాయంటే సతీ సహగమన చట్టం, సతీ సహగమన నిషేధ చట్టం 1829, హిందూ వితంతు పునర్వివాహ చట్టం 1856, ప్రత్యేక వివాహ చట్టం 1872, హిందూ వివాహ చట్టం 1955, హిందూ వారసత్వ చట్టం 1956, వరకట్న నిషేధ చట్టం 1961. గుర్తుపెట్టుకున్నారు. చెప్పండి. 1961 అంటే 1, 2, 3, 4, 5 రైట్, 6 అనేది తప్పు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ గా మనం చెప్తాం. చూడండి 5వ క్వశ్చన్. రాజ్యాంగంలో మైనార్టీల గురించి పరోక్షంగా పేర్కొబడిన నిబంధనలు ఏవి? రాజ్యాంగంలో మనకి పరోక్షంగా గుర్తుపెట్టుకోండి అమ్మా. వెరీ వెరీ ఇంపార్టెంట్. రాజ్యాంగంలో మనకి పరోక్షంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. రాజ్యాంగంలో మైనార్టీల గురించి పరోక్షంగా పేర్కొనబడిన నిబంధనలు ఏమిటి అంటే 29, 20, 30, 350. ఇంపార్టెంట్ అమ్మ. 350 ఆర్టికల్ కూడా మైనార్టీల గురించి తెలుపుతుంది. మనకి గుర్తుపెట్టుకోవాలి. 29, 30, 350 అనేది రాజ్యాంగంలో మైనార్టీల గురించి పరోక్షంగా పేర్కొనడం జరుగుతూ ఉంటుంది. క్లియర్ గా. నెక్స్ట్ వన్. ఇస్లాం మతం యొక్క స్థాపకుడు ఎవరయ్యా అంటే మహమ్మద్ ప్రవక్త. మీ అందరికి తెలుసు. ఆన్సర్ చేస్తూ ఉండాలి. మహమ్మద్ ప్రవక్త. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది స్టేట్మెంట్లు సరైన వాక్య. ముస్లిం యొక్క ఆచారం ప్రకారం తండ్రి సోదరిని కుమార్తెని వివాహం చేసుకుంటే దాన్ని బింతాయ్ అంటారు. అంటారా? అంటారు. ఖురాన్ తప్ప ఏ ఇతర గ్రంథం ద్వారా నేర్పబడిన మతం పట్ల విశ్వాసం కలిగిన స్త్రీని కితాబియా అంటారు. ఆమెని వివాహం చేసుకుంటే కితాబియాను అంటారు. అంతేనా? ఏ ఖురాన్ కాకుండా ఏదేది చేస్తే దాన్ని ఏమంటారు? ఆమెను ఏమంటారు? కితాబియా అంటారు. కాబట్టి 2 స్టేట్మెంట్లు కూడా సరైనవా సరికానివా? సరైనవి. గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. రైట్. క్లియర్ గా చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండి ఎగ్జామ్ ఓరియంటెడ్. రైట్. బినా వివాహము, బ్యాటిల్ వివాహము, మూత వివాహము అనేవి. బినా, బాటిల్, మూత. బినా అంటే మీ అందరికి తెలుసు. ఏమని అంటే ఆవిడ మ్యారేజ్ చేసుకొని అమ్మగారింటి దగ్గర ఇవ్వడం. బ్యాటిల్ అంటే మ్యారేజ్ చేసుకొని అత్తగారింటి దగ్గర ఇవ్వడం. మూత అంటే తాత్కాలిక వివాహం. నిక్కా అంటే శాశ్వత వివాహం. ఫైనల్ గా మీ అందరికి చెప్పిన విషయం ఏమిటి అంటే మొహర్ అంటే అర్థం ఏంటంటే పెళ్లి సమయంలో గాని, పెళ్లికి ముందు గాని, పెళ్లి తర్వాత గాని ఏమిస్తాడు? కొద్ది మొత్తంలో ధనం ఇస్తాడు. ఇవన్నీ చెప్తున్నాం. ఇవన్నీ ఎవరి సంప్రదాయాలు ఇవి? ముస్లిం యొక్క పద్ధతులు, వివాహ పద్ధతులవి. రైట్. మొహర్ చూడడము. మొహర్ అనగా గుర్తుపెట్టుకోవాలి. మొహర్ అనగా చూడండి ఇక్కడ. ఈ మొహర్ లో సంబంధించి ము అజల్ అనగా, మువాజల్ అనగా మోస్ట్ ఇంపార్టెంట్. ము అజల్ అనగా స్త్రీకి వెంటనే ఇచ్చేది, అప్పుడే ఇచ్చేస్తాడు అమౌంట్. దాన్ని ము అజల్ అంటారు.
స్త్రీకి కొంతకాలం తర్వాత ఇస్తాడు. దాన్ని మువాజల్ అంటారు. ము ఆ ఆ అంటే అప్పుడే ఇవ్వడం, వా అంటే తర్వాత ఇవ్వడం. ఈ మొహర్లో కూడా 2 పద్ధతులు ఉన్నాయమ్మా. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోనండి. మొహర్లో కూడా 2 పద్ధతులున్నాయి. ఆ 2 పద్ధతులు ఏమిటో కూడా చెప్తున్నాను. సో, ఈ మొహర్ పద్ధతిలో కూడా మీకు చెప్పాను. అప్పుడే ఇవ్వడాన్ని ఏమంటారంటే అజాల్ అంటారు. ఆ తర్వాత ఇవ్వడాన్ని ఏమంటారంటే మువ్వాజల్ అంటారు. అజాల్ అనగా అప్పుడే ఇవ్వడం. సో, వజాల్ అనగా తర్వాత ఇవ్వడం. 2 కూడా రైటే. ప్రపంచంలో అతి పెద్ద మతం ఏమిటి అంటే మీ అందరికీ తెలుసు. క్రైస్తవ మతం అని చెప్పేసి మాట్లాడుకున్నాం. క్రైస్తవ మతంలో ప్రధానమైన శాఖలు ఏమిటి అంటే క్యాథలిక్స్ మరియు ప్రొటెస్టెంట్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం. క్యాథలిక్స్ వ్యతిరేకంగా ఆవిర్భవించిన 16వ శతాబ్దంలో నూతన క్రైస్తవ మతం పేరయ్యా అంటే మీ అందరికీ తెలుసు. ప్రొటెస్టులు అనే వాళ్ళు మనకి దాన్ని స్థాపించిన వాడు ఎవరయ్యా అంటే లూథర్స్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఎవరండి స్టార్ట్ చేసింది? చెప్పాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్యాథలిక్స్‌కి వ్యతిరేకంగా ఆవిర్భవించిన 16వ శతాబ్దంలో నూతన క్రైస్తవ మతం పేరు ఏం పేరమ్మా? ప్రొటెస్టా లేకపోతే బాప్టిస్ట్‌లా, ఆంగ్లిస్ట్‌లా ఇంకోటా? చెప్పండమ్మా. ప్రొటెస్టులు అనేవారు. రైట్. చాలా జాగ్రత్తగా ఇక్కడనే మీరు చూసుకుంటున్నారు. ఈ క్వెషన్ చూడండి జాగ్రత్తగా. ఒకసారి. ప్రపంచంలో అతి పెద్ద మతం ఏమిటి? మీకు తెలుసు. ఏ మతము? క్రైస్తవ మతం. క్రైస్తవ తర్వాత ముస్లిం మతం ప్రపంచంలో. క్రైస్తవ మతంలో ప్రధానమైన శాఖలు ఎన్నున్నాయి? 2 ఉన్నాయి. ఏమేమిటి? క్యాథలిక్కులు, ప్రొటెస్టులు. 16వ శతాబ్దంలో ఆవిర్భవించిన నూతన క్రైస్తవ మత శాఖ ఏమిటి? ప్రొటెస్టులు. గుర్తుపెట్టుకోవాలి. 13 చూస్తున్నాం. చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. భారత విడాకుల చట్టం 1869కి సంబంధించి ఒక అంశం అడుగుతున్నాడు. సరైన వాక్యం ఏమిటి అని క్వశ్చన్ అడుగుతున్నాడు తల్లి. మీరు జాగ్రత్తగా గమనించుకోగలండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. 1869 భారతీయ విడాకుల చట్టము మోస్ట్ ఇంపార్టెంట్. సరైన వాక్యాలు ఏమిటి? గుర్తుపెట్టుకోవాలి. భార్యాభర్తలు ఇరువురిలో ఎవరైనా ఒకరు క్రైస్తవులైతే ఆ వివాహమునకు చట్టం వర్తిస్తుంది. చెప్పుకున్నాం. 1869 భారతీయ విడాకుల చట్టం వర్తించాలి అంటే భార్యాభర్తల్లో ఎవరో ఒకరు క్రైస్తవ అయితే వాళ్ళకు వర్తిస్తుంది. ఈ చట్టంలో 14 అధ్యాయాలు, 62 సెక్షన్స్ ఉన్నాయి. 10 నుంచి 17వ సెక్షన్ల వరకు వివాహ రద్దు గురించి ఉంటుంది. అవినీతి ద్వారా గాని, బలవంతం ద్వారా గాని వివాహం కుదురుకున్నప్పుడు విడాకులు తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఈ చట్టంలో ఉన్నాయి. పైవన్నీ రైటే గుర్తుపెట్టుకోవాలి. భారతీయ విడాకుల చట్టం ఎప్పుడు అనే క్వశ్చన్ అడుగుతాడు. 1869. సో ఈ భారతీయ విడాకుల చట్టం మనకి గాను వర్తించాలంటే క్రైస్తవుల్లో ఎవరో ఒకరు మనకి గుర్తుపెట్టుకోవాలి. ఈ చట్టం ప్రకారం భార్యాభర్తల్లో ఎవరో ఒకరు క్రైస్తవు ఉండాలి. మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయంటే 14 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని సెక్షన్స్ ఉన్నాయంటే 62 సెక్షన్స్ ఉన్నాయి. 10 నుంచి 17 సెక్షన్ వరకు ఏ దాని గురించి చెప్తుందంటే వివాహ రద్దు గురించి చెప్తుంది. అవినీతి ద్వారా గాని, బలవంతం ద్వారా గాని వివాహం కుదిరినప్పుడు, సో అవినీతి ద్వారా గాని వివాహం చేసుకున్నా లేదా బలవంతంగా వివాహం చేసుకున్నా విడాకులు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. క్లియర్? రైట్. ఏ మతంలో స్త్రీకి ఉన్నత స్థానం ఉందని చెప్పినాను తల్లి. డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పండి మీరు ఇంకా. క్రైస్తవ మతం. అదే వారసత్వ హక్కులు ఎక్కడమ్మా? ముస్లిం మతంలో. ఎక్కడ స్త్రీకి హీనంగా ఉంటుందమ్మా? పార్సీ మతంలో అని చెప్పేసి మాట్లాడుకున్నాం. చెప్పుకున్నాం కదా. రైట్. క్లియర్. సో స్త్రీ ఎక్కడ మనకి ఉన్నత వర్గంలో ఉంటుందని చెప్తున్నామండి. స్త్రీ ఎక్కడ మనకి ఉన్నత వర్గంలో ఉంటుందని చెప్పినాం. డైరెక్ట్ గా చెప్పుకోవాలి. స్త్రీ ఉన్నత స్థానంలో ఎక్కడ ఉంటుంది? క్రైస్తవ మతంలో. మరొకసారి చెప్తున్నా. సో వారసత్వ హక్కులు స్త్రీకి ఎక్కడ ఉంటాయి? మీ అందరికీ తెలుసు. ఎక్కడ ఉంటాయి? ముస్లిం మతంలో. రైట్. స్త్రీకి నిమ్న స్థానం ఎక్కడ ఉంటుంది? పార్సీ మతంలో. పార్సీల యొక్క పవిత్ర గ్రంథం ఏమిటి? జెండా అవేస్తా. రైట్. గుర్తుపెట్టుకోనండి. సో ఈ క్రింది ఏ మతంలో హిందూ వర్ణ వ్యవస్థ ఇరాన్ సమాజంలో వర్ణ వ్యవస్థతో పోలి ఉంటుంది? అంటే మన హిందూ వర్ణ వ్యవస్థ ఇరాన్ లో ఉండే ఒక వర్ణ వ్యవస్థ అనేది ఈక్వల్ గా ఉంటుంది. అంటే ఇరాన్ నుంచి వచ్చిన ఒక మతం ఏమిటి అంటే పార్సీ మతం అన్నమాట. ఆ పార్సీ మతంతో ఈక్వల్ గా ఉంటుంది మన హిందూ వర్ణ వ్యవస్థ. మీకు చెప్పా, అక్కడ పురోహితుడు ఈక్వల్ టు ఇక్కడ బ్రాహ్మణ. గుర్తుకున్నాడు కదా.
సో ఇక్కడ సో గుర్తుపెట్టుకోవాలా, వ్యవసాయదారుడు ఈక్వల్ టు వైశ్య, అక్కడ సైనికుడు ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ క్షత్రియ, అక్కడ సేవకుడు ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ శూద్ర. కాబట్టి పార్సీ మతం అంటే మన హిందూ వర్ణ వ్యవస్థ అనేది ఏ మతానికి రిలేటెడ్ గా ఉంటుందంటే పార్సీ మతానికి రిలేటెడ్ గా ఉంటుందని చెప్పేసి మనం అందరం కూడా జాగ్రత్తగా గమనించుకుంటున్నాం. రైట్, చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అబ్బా. సాంప్రదాయ హిందూ సమాజంలో వివాహానికి సంబంధించి ప్రధాన లక్ష్యాల విషయంలో సరైన వర్షక్రమాన్ని అమర్చండి అంటున్నాడు. ధర్మ, ప్రజ, రతి ఆల్రెడీ చెప్పుకున్నామండి. ధర్మం ఉండాలి, ప్రజ ఉండాలి, రతి అనేది ఉండాలి. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టు. హిందూ సాంప్రదాయ విశ్వాసం ప్రకారం వివాహము అనగా ఏమిటి అంటే ఒక పవిత్రమైన బంధమా, సంస్కారమా? ఆ సంస్కారంతో కూడుకున్న పవిత్రమైన బంధము అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. క్లియర్ గా అంటాను. నెక్స్ట్ క్వశ్చన్. చూడండి అమ్మా, ఏం చెప్తున్నాడు? వన్ బై వన్ మనం మాట్లాడుకుంటా వెళ్ళిపోదాం. వన్ బై వన్. ప్రకృతిలో గల అతిథ శక్తుల పట్ల మనుషులు ఉమ్మడిగా చూపే వైఖరిని మతము అంటాడు అని చెప్పింది ఎవరు? ప్రకృతిలో గల అతిథ శక్తుల పట్ల మనుషులు ఉమ్మడిగా చూపే వైఖరిని ఏమంటారు అనే క్వశ్చన్ చెప్తున్నాడు. ఆగ్నుబర్గ్ అనే వ్యక్తి చెప్పాడు. ఆగ్నుబర్న్ అనే వ్యక్తి చెప్పడం జరిగింది. ప్రకృతిలో కలిగిన అతిథ శక్తుల పట్ల మనుషులు ఉమ్మడిగా చూపే వైఖరినే మతము అంటాము అని చెప్పింది ఎవరయ్యా అంటే ఆగ్నుబర్న్. క్లియర్ గా ప్రకృతిలో గల, సో చాలా జాగ్రత్తగా, అతిథ శక్తుల పట్ల మనుషులు ఉమ్మడిగా చూపే వైఖరిని మతము అంటారని ఆంగ్బర్న్ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. ఆ వ్యక్తి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా గమనించుకోగలగండి. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మతం యొక్క వికర్యాన్ని గుర్తించండి. వికర్యము అంటే ఆపోజిట్ అంశాలు ఏమిటి ఉన్నాయో చెప్పండి అని క్వశ్చన్ అడుగుతున్నాడు. మీరందరూ కూడా గమనించుకోవాలి. సో మతానికి యొక్క సో ఆపోజిట్ అంశాలు, వికర్యము అంటే, పకర్యము అంటే సో పాజిటివ్, వికర్యము అంటే నెగిటివ్. మతానికి సంబంధించిన నెగిటివ్ ఏమున్నాయో చూడాలి. సామాజిక అసమానతలు, రైటేనా? మనకి మతానికి ఆపోజిట్ కదా. మూఢాచారాలు, సో మతానికి సంబంధించిన ఆచార యొక్క మనకి వికార్యం. సో ఇవి రెండు కూడా మనకి మతం యొక్క వికార్యానికి గుర్తించడానికి ఉపయోగపడతాయి. మతంలో సామాజిక అసమానతలు మరియు మూఢాచారాలు అనేవి ఉంటాయి. ఈ మతం యొక్క వికార్యాలుగా చెప్పడం జరుగుతుంటుంది. రైట్, క్లియర్ గా. నెక్స్ట్ వన్ చూద్దాం. దేనిని అలిఖిత చట్టంగా చెప్తాము? దేనిని అలిఖిత చట్టంగా చెప్తాము? పెట్టుకోండి. సో గుర్తుపెట్టుకోవాలి, అలిఖిత చట్టము అంటే సాంప్రదాయబద్ధంగా, ఆచారంగా, సో గుర్తుపెట్టుకోవాలి, కట్టుబాట్లు, టాబులు అంటారు. టాబులు అనగా, టాబులు అనే దానిని అలిఖిత, సో ధూళి అంటాం కదా, ధూళి అది, వాటిని టాబులుగా చెప్తుంటాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టు. అలిఖితమైన చట్టాలని వేదాన్ని పిలుస్తారంటే ట్యాబులు అన్నమాట. సో ఇవి జాగ్రత్తగా గమనించుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చాలా చాలా ఇంపార్టెంట్ తల్లి. ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు ఒక్కసారి మీరందరూ కూడా గమనించుకోవచ్చుగా ప్రతి ఒక్కరిని చెప్పడం జరుగుతూ ఉంటుంది. క్లియర్ గా, సో జాగ్రత్తగా గమనించండి ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు. రైట్, సర్వాత్మకవాదము అనగా, జీవాత్మవాదము అనగా, ప్రకృతి ఆరాధన అనగా, పాకర్యవాదము అనగా.
మీరు చెప్పాలి, ఆల్రెడీ చెప్పడం. సో ఏమొస్తుంది అనేది చాలా జాగ్రత్తగా గమనించి ఆన్సర్ చేయండి. మీరే మీ అందరికీ తెలిసి ఉంటుంది. రైట్, ఫస్ట్ వన్. సో మీ అందరికీ తెలిసిన విషయం ఏమిటి అనేది జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా చెప్పుకున్నాం ఆల్రెడీ. చెప్పుకున్నామా చెప్పుకోలేదా? చెప్పుకున్నాం, అయితే చెప్పాలి మరి అయితే. సో జాగ్రత్తగా చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం మాట్లాడుకుందాం తల్లి? మ్యాక్స్ ముల్లర్ అనే వ్యక్తి ఏ దానికి సంబంధించిన వ్యక్తి? ప్రకృతి ఆరాధన. మూడుకి ఏముండాలా? బి ఉండాలి. ఇదే రెండోది. రైట్, చాలా జాగ్రత్తగా. ఫ్రాయిజ్ అనే వ్యక్తి ఏ దానికి సంబంధించిన వ్యక్తి అంటే, ఫ్రాయిజ్ అనే వ్యక్తి మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఫ్రాయిజ్ అనే వ్యక్తి ఏ దానికి సంబంధించిన వ్యక్తి అంటే, మూడుకి బి అయిపోయింది. ఫ్రాయిజ్ అనగా సో జీవాత్మక సిద్ధావాదము అని చెప్పేసి మాట. టైలర్ అంటానే మీ అందరికి తెలియాలి ఏ దానికి సంబంధించిన అంటే, సర్వాత్మకవాదానికి సంబంధించిన వాడు. గతంలో చెప్పుకున్నాం తల్లి. రాడిక్లిఫ్ బ్రౌన్, మలినోస్కీ అనే వ్యక్తి ప్రాకర్యవాదానికి సంబంధించిన వారు. కాబట్టి సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు తెలిసినది ఏమిటి అనేది జాగ్రత్తగా గమనించుకోండి. ప్రకృతికి సంబంధించి గారు ఉన్నారు. సో అదే విధంగా టైలర్ అనే వ్యక్తి సో సర్వాత్మకవాదంగా చెప్తున్నాము. సర్వాత్మకవాదమా జీవాత్మకవాదం? ఆ సర్వాత్మకవాదంగా చెప్తున్నాం. ఫ్రాయిజ్ అనే వ్యక్తి సో జీవాత్మకవాదము. రాడిక్లిఫ్ బ్రౌన్, మలినోస్కీ వచ్చేసి ప్రాకర్యవాదంగా చెప్పడం జరుగుతుంది. ఒకసారి జాగ్రత్తగా వీటన్నిటిని కూడా గమనించుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ తల్లి. చార్వికులకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి. చార్వికులు, ఈ చార్వికులు అంటే ఎవరు ఎవరు అనేది మనం మాట్లాడుకుంటున్నాం. ఏమని మాట్లాడుకుంటున్నాం అంటే, వీరు లోకాయుక్తులు అని పిలుస్తారు. చార్వికులను ఏమని పిలుస్తారంటే లోకాయుక్తులుగా పిలుస్తారు. వీరు బౌద్ధికవాదులు. ఈ రెండు సరైనవి. చార్వికుల గురించి మనం చెప్పుకోవాలి అంటే, వీరనే వారిని చార్వికులను మనం ఏమంటామంటే లోకాయుతులుగా పిలుస్తాము. వీళ్ళు బౌద్ధికవాదులుగా చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి చార్వికులు అనే వాళ్ళు ఒక మతానికి సంబంధించిన వారు. వీరిని ఏమంటామంటే లోకాయుతులుగా చెప్తాము. వీళ్ళు బౌద్ధికవాదులుగా చెప్పడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోండి. చూడాలమ్మా, వేదాంగాలు ఎన్ని అంటే, వేదాంగాలు ఎన్ని అంటే 6. వేదాంగాలు ఏంటండి? 6గా ఉంటాయి. ఆ 6లో శబ్ద శాస్త్రాన్ని రచించిన వాడు ఎవరయ్యా అంటే పాణిని. ఛందస్సుని రచించిన వాడు ఎవరయ్యా అంటే సో పింగళుడు. జ్యోతిష్యాన్ని రచించిన వాడు ఎవరయ్యా అంటే ఖార్గుడు. కల్పకాన్ని రచించిన వాడు ఎవరయ్యా అంటే అశ్వలాయనుడు. జాగ్రత్తగా, ఇక్కడ కొద్దిగా డ్రై ఏరియాగా ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనించుకొని చూడండి. శబ్ద శాస్త్రం వస్తే పాణినిగా చెప్తున్నాం. ఛందస్సు వస్తే పింగళు కూడా చెప్తున్నాం. జ్యోతిష్యం వస్తే గర్గుడు అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఈ గర్గుడు అని చెప్పేసి మాట్లాడుతున్నాం. కల్పకం వస్తే అశ్వలాయనుడుగా చెప్తున్నాం. కాబట్టి ఆప్షన్ బి అనేది మనకు కావడం జరుగుతుంది. మీరందరూ కూడా గమనించుకోవాలి. తత్వ సిద్ధాంతాలకు సంబంధించి క్రింది అంశాలను సరిగ్గా జతపరచండి. ఈ తత్వ సిద్ధాంతాలకు సంబంధించి క్రింది అంశాలను సరిగ్గా జతపరచండి అనే క్వశ్చన్ అడుగుతున్నాడు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కాన్సెప్ట్ కూడా చాలా జాగ్రత్తగా గమనించుకోగలగనమ్మా. ఎగ్జామ్ పాయింట్. శాంఖ్య అనే తత్వ సిద్ధాంతానికి గుర్తుపెట్టుకోవాలి. ఈ శాంఖ్య అనే దానికి కపిలుడు. ఆల్రెడీ మనం హిస్టరీలో చెప్పుకుంటాం. వైశేషిత అనే దాన్ని కణాంధుడు. న్యాయం వచ్చేసి గౌతముడు. పూర్వమీమాంస జైమిని.
జాగ్రత్తగా తల్లి. ఒకవేళ ఇటువంటివి వస్తే మళ్ళీ మిస్ కాకూడదని బిట్ వైజ్ గా మనం కవర్ చేసుకుంటున్నాం. శాంఖ్య అనగా ఏమిటి అమ్మా? తత్వ సిద్ధాంతాలలో కపిలుడిగా చెప్తున్నాం. వైశేషిత అనగా ఎవరమ్మా? కణాంధుడిగా చెప్తున్నాం. న్యాయము ఎవరమ్మా? గౌతముడిగా చెప్తున్నాం. పూర్వ మీమాంస ఎవరమ్మా? జైమిని అని చెప్తున్నాం. క్లియర్ గా ఫస్ట్ ఆప్షన్ కావడం జరుగుతుంది. చాలా జాగ్రత్త చూడండి. జీవితం అనే అగాధాన్ని దాటడానికి వారధి కట్టిన వారు ఎవరు? సరైన మనోచిత్తం కలిగిన వారు ఎవరు? 4 పాప కార్యాలు కలిగిన వారు ఎవరు? మంచి ఆలోచన, మంచి మాటలు, మంచి పనులు అనేది ఏ దానికి సంబంధించిందంటే పార్సీ మతం. ఇది ఒక్కటి తెలుసు మీకు. 4 ఏముండాలా? ఏ ఉండాలా? ఒక్క చోటనే మీ విజయం వరించింది. చెప్తున్నా కదా, నేను చెప్పిన సబ్జెక్ట్ లో 100% గా మీరు సక్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇది మనం ఇచ్చిన ఒక గుడ్ మెటీరియల్. సో చాలా వరకు మీ అందరికి కూడా మంచి సో అక్కడ మంచి ఆలోచనలు మంచి ఉండాలని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? వారధి కట్టిన వారు, జీవితానికి అగాధాన్ని వారధి కట్టిన వారు చైనీస్. సరైన నిశ్చయం అనేది కలిగిన వారు ఏ మతస్థులయ్యా అంటే బుద్ధిజం వారు. 4 పాప కార్యాలు అనేటివి ఉండేది. 4 పకరణలు అంటాం కదా, అంటే వాళ్ళు 4 చుట్టూ పెరాస్ అంటాం కదా, సిక్కు చెప్పినా కదా, 4 కదా. 4 పెరాస్ వాళ్ళు వివాహ పద్ధతి 4. కాబట్టి 4 పాప కార్యాలు అనేటి సిక్కు మతానికి సంబంధించినట్టు. వెరీ వెరీ ఇంపార్టెంట్ గా. సో మీరందరూ కొద్దిగా డ్రై ఏరియా అయినప్పటికీ కూడా మీరందరూ ఓపికతో వినవలిస్తే రేపటి రోజున ఖచ్చితంగా ఇటువంటి డ్రై ఏరియాల క్వశ్చన్ అడిగినా కూడా మనం ఆన్సర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. జీవితం అనే అగాధాన్ని దాటడానికి వారధి వేసిన వారు ఎవరయ్యా అంటే చైనీతంగా చెప్తారు. సరైన మనోచ్యం అనే వాళ్ళు, మనోనిశ్చయం కలిగిన వారు ఎవరంటే బుద్ధిజంగా చెప్తున్నాం. 4 పాప కార్యాలు చేసిన వారు ఎవరయ్యా అంటే సిక్కులు అని చెప్తున్నాం. మంచి ఆలోచన, మంచి పనులు మరియు మంచి మాటలు అనే దాన్ని పార్సీ మతస్థులు అని చెప్తున్నాం. ఆప్షన్ నెంబర్ 2 అవుతుంది. రైట్. 9వ క్వశ్చన్ జాగ్రత్త కూడా. త్రిగుణాల ఆధారంగా, వెరీ వెరీ ఇంపార్టెంట్. 3 గుణాల ఆధారంగా, 3 గుణాల ఆధారంగా వ్యక్తి యొక్క వర్ణం నిర్ణయించబడుతుందని చెప్తున్న పవిత్ర గుణం అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఋగ్వేదంలో 4 వర్ణాలు అవి. ఇక్కడ 3 గుణాలు. 3 గుణాలు అంటే 3 గుణాలు. గుణాలు కర్మ గురించి చెప్పేది ఏమిటి అంటే భగవద్గీత చెప్పడం జరిగింది. చెప్పినాం చూడండి. కర్మ మరియు గుణాల ఆధారంగా వర్ణం అనేది నిర్ణయించబడుతుంది. అదే మనకి మనకి ఎక్కడ ఉంటుందంటే భగవద్గీతలో ఉంటుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. గీత ఎవరు రాసినారయ్యా అంటే మీ అందరికీ తెలిసి ఉంటుంది, వేదవాసుడు రాయడం. భగవద్గీత సంస్కృతంలో. రైట్, క్లియర్ గా. సో మనకి రైట్ మహాభారతానికి సంబంధించిన చూడండి. మహాభారతము అనేది చాలా జాగ్రత్తగా పంచమ వేదము అంటారు. దీనినే జయ సంహిత అని పిలుస్తారు. మరి 18 పర్వాలు కలుగుతాయి. 18 పర్వాలు ఉన్నాయి. దీని నందు 7 కాండాలు ఉన్నాయి. రామాయణంలో కాండాలు అంటారు, మహాభారతంలో పర్వాలు అంటారు. సో దీనినే పంచమ వేదము అంటారు మరియు జయ సంహిత అంటారు. మహాభారతాన్ని ఏమని పిలుస్తారు? పంచమ వేదం అని పిలుస్తారు. మహాభారతాన్ని ఏమని పిలుస్తారు? జయ సంహిత అని పిలుస్తారు. మహాభారతంలో ఎన్ని పర్వాలు కలవు? 18 పర్వాలు కలవు. రామాయణంలో 7 కాండాలు కలవు. బాలకాండ, ఉత్తరకాండ, ఈ యొక్క మనకి గుర్తుపెట్టుకోవాలి మధ్యకాండ, ఇటువంటి మొత్తం కూడా. సో మొత్తం 7 కాండాలు ఉంటాయి. అవి రామాయణం కాండాలు అయితే. పర్వాలు అయితే మహాభారతం ఎన్ని పర్వాలు? 18 పర్వాలుగా చెప్పడం జరుగుతుంది.
సో ఆన్సర్ సో 10th వన్ 3 కావడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా ఎగ్జామ్ పోయినప్పుడు మనం అందరం కూడా చెప్పుకుంటున్నాం. ఏ మతాన్ని జయించిన మతము అని పిలుస్తారు? ఏ మతాన్ని జయించిన మతంగా పిలుస్తారంటే జైన మతాన్ని. ఎందుకంటే మీ అందరికి చెప్పాలి, వారధి దాటిన ఇప్పుడే చెప్పుకున్నాం, ఒక వారధి లాగా ఉండేది, ఒక జీవన మార్గానికి ఒక వారధి లాగా నింపేది జైన మతం. సో వర్ధమాన మహావీరుడు అని చెప్పేసి మాట్లాడుకుంటాం. అందుకే ఏ మతాన్ని జయించిన మతం అని పిలుస్తారంటే జైనిజాన్ని పిలవడం జరుగుతుంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్. మీ అందరికి కూడా తెలిసిన అంశం. తన సంపాదించిన సంపదలో సమాజ సేవకు పెట్టుకోవాలి. తన సంపాదించిన సంస్థలు ఈ యొక్క సంపదలో సో ఎక్కడ అంటే 1/10 వంతుని సో సమాజ సేవకు వినియోగించాలని ఏ మతంలో చెప్తారయ్యా అంటే గుర్తుపెట్టుకోవాలి. సో గుర్తుపెట్టుకోవాలి, సిక్కిజంలో చెప్తారు. గుర్తుపెట్టు 1/10 వంతు, 1/10 వంతు. రైట్? ఏ మతంలో చెప్తారమ్మా? సిక్కు మతంలో చెప్తారు. తన సంపాదించిన సంపదలో ఎంత అంటే 1/10 వంతు సో ఎవరికి చేయాలి అంటే మీ అందరికి చెప్పుకోవాలి చాలా జాగ్రత్తగా. సిక్కు మతంలో చెప్పడం జరుగుతుంది, అది సమాజ సేవకు చేయాలి అని చెప్పేసి మనం అందరం కూడా తెలుపుకోవడం జరుగుతుంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనం అందరం కూడా చెప్తున్నాం. అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏమిటి అంటే మీరు అనుకున్నది కూడా ఒక్కొక్కసారి రైట్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఏమిటి అంటే జకాత్ అంటే ఏమిటి అంటే సహాయం చేయాలి. ఎంత సహాయం చేయాలని చెప్పరా, తన సంపాదించిన దాంట్లో కొంత భాగం చేయాలి. ఈడ మాత్రం పర్టికులర్ గా చెప్తున్నారు 1/10 వంతు తన సంపాదించిన దానిని సమాజ సేవకు చేయాలి అనేది ఏ మతంలో చెప్తారు అంటే ఇటువంటి క్వశ్చన్లే తల్లి రేపటి రోజున మనకి ఖచ్చితంగా మనం డేంజర్ ఏరియాలోకి వెళ్ళి. సో సంపాదించిన దాంట్లో కొంత భాగం మాత్రం ఎవరికి ఇవ్వాలి అంటే సమాజానికి ఇవ్వాలి అనేది ఎక్కడ అంటే కొంత భాగం, అది ఎంతో చెప్పలే, కానీ 1/10 వంతే ఇవ్వాలి అనేది ఏమిటి అంటే గుర్తుపెట్టుకోనండి. సో సిక్కు మతంలో సిక్కుయిజంలో మనకి తీసుకొని వచ్చిన అంశం అనమాట. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. పెంతాకోస్తు దినం అనగా సో పెంతాకోస్తు దినం అనగానేమి అని క్వశ్చన్ అడిగాను, తెలుసా? క్రైస్తవ మతం యొక్క ప్రారంభ రోజును మనం ఏమంటామంటే పెంతాకోస్తా దినం అంటారు. పద్నాలుగో క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయగలరు, మీరు చదివింటారు హిస్టరీ. భక్తి ఉద్యమకారులు దాని యొక్క మ్యాచ్ ద ఫాలోయింగ్, మ్యాచ్ ద ఫాలోయింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ వచ్చింది క్వశ్చన్ పేపర్ లో, గుర్తుపెట్టుకోనండి. చూడండి ఇక్కడ నేను మాట్లాడుతున్న అంశం చూడమ్మా, సింపుల్ గా చెప్తా. ఇది భక్తి ఉద్యమాలలో కూడా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. ఆది కదా, ఈ ఆది అంటే అదైత్వము అని అర్థం, ఆతోనే వస్తుంది దీనికి. రామాంజనేయాచార్యులు అంటే రవి అని గుర్తుపెట్టు, రవి విశిష్ట దైవం మనసు. మధ్వాచారులు అంటే దా ఇన్న ఉంది మద్ద, ఇక్కడ దైత్వం అనేది వస్తుంది. నింబార్కుడు నింబా ప్లస్ ఆర్కుడు అని రాసుకో, రెండు పేర్లుగా రాసుకుంటావు కాబట్టి దైత్వ అదైత్వ అనేది వస్తుంది. దైత్వ ఇంపార్టెంట్ అమ్మా ఇది. రైట్, చూడండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ యాక్చువల్గా వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏమిటి అంటే జాగ్రత్తగా గమనించుకోగలుగుతారు. వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏమిటి అంటే
ఏ యొక్క జనాభా వృద్ధి రేటు పెరిగింది? మీకు అందరికీ చెప్పాను. ఒక మాట చెప్పుకోవచ్చు. ముస్లిమ్స్ బాగా పెరిగారని చెప్పి. దీంట్లో బాగా పెరిగినది ఎంతుంది? 24 ఉంది. అంటే సో 2కి ఏమవుతదంటే సి అవుతుంది. 2కి సి ఆడుందో ఎతుకులాడండి. ఒకటే ఒక దాంట్లో ఉంది. అదే ఆన్సర్. తెలివిగా ఆలోచించాలి. ఈజీగా. మీకు చెప్పిన నేను ఈ వాల్యూస్ చెప్పలా అయితే. వాల్యూస్ చెప్పలా గాని ఒక మాట చెప్తున్నా. ఇతరములు మరియు ముస్లిమ్స్ అనే వాళ్ళు పెరిగినారమ్మా అని. పెరిగినోళ్ళది ఎక్కువ ఉంటదా? తక్కువ ఉంటదా? మీరే చెప్పాలి. ఎక్కువ ఉంటది. కాబట్టి 24.65 అనేది ముస్లిమ్స్‌కి, హిందువులకి పెరిగినది ఎంత అంటే 16.76. సో ఆటోమేటిక్‌గా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడొచ్చేసి సిక్కులు 8.242, బౌద్ధులు 6.1. అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఎంత శాతం వృద్ధి సాధించాము అంటే గుర్తుపెట్టుకోనండి. ఈ విధంగా సాధించాము. హిందువులు 16.76%, ముస్లిమ్స్ 24.65, సిక్కులొచ్చేసి 4.842, 8.42, బౌద్ధులొచ్చేసి 6.1. పర్సెంటేజ్ మీకు అనవసరం. వాడు ఇవ్వడు. ఈడి అవగాహన మేరకు మీరు ఆన్సర్ చేయగలగాలి. మన భారతదేశంలో ఎక్కువగా ఏ మతస్థులున్నారు? హిందూ. హిందూ తర్వాత ఇస్లాం. ఇస్లాం తర్వాత మీ అందరికి చెప్పుకోవడం జరుగుతుంది. ఏమిటి? క్రైస్తవ. క్రైస్తవ తర్వాత ఏ మతస్థులున్నారు? సో సిక్కులు అనే వాళ్ళు ఉన్నారు. ఒక ఆర్డర్ పడం కూడా చెప్పుకోవడం జరిగింది. అదే ప్రపంచవ్యాప్తంగా అయితే క్రైస్తవులు ఎక్కువగా. క్రైస్తవుల తర్వాత ఎవరున్నారు? ఇస్లాంలో ఉన్నారని చెప్పేసి మాట్లాడు. క్లియర్? 16. ముస్లిం జనాభా అన్ని రాష్ట్రాల కంటే అధికంగా కలిగినది చెప్పా. శాతం పరంగా అయితే ముస్లిం జనాభా జమ్మూ కాశ్మీర్ లో ఉంటారమ్మా. మామూలు సంఖ్య పరంగా అయితే ఉత్తరప్రదేశ్ లో ఉంటారమ్మా అని చెప్తున్నారు. హిందూ జనాభా అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా కలిగిన రాష్ట్రం ఏమిటి అంటే అది కూడా ఏమిటమ్మా? ఉత్తరప్రదేశే. క్రిస్టియన్ జనాభా అందరికంటే ఎక్కువగా కలిగినది ఏమిటి అంటే కేరళ అని చెప్పేసి మాట్లాడు చెప్పేవాడు ఏంటి. సో వాడు ఒకవేళ హిందూ జనాభా శాతం పరంగా అడిగితే, శాతం పరంగా అయితే ఏం చెప్పాలా? హిమాచల్ ప్రదేశ్ అని చెప్పేసి మాట్లాడుతున్నాను. మోస్ట్ ఇంపార్టెంట్ అని కూడా చెప్తున్నానండి. శాతం పరంగా ఎక్కడ అండి మనం క్వశ్చన్ అడిగితే ఆల్రెడీ చెప్పుకున్నామమ్మా. సో హిమాచల్ ప్రదేశ్ అని చెప్పినాం. అదే క్రిస్టియన్స్ శాతం పరంగా ఎక్కడ అంటే నాగాలాండ్ అని చెప్పినాం. ముస్లిమ్స్ మనకి శాతం పరంగా ఎక్కడ అంటే జమ్మూ కాశ్మీర్ అని చెప్పినాం. చూసుకోవాలి మీరు అందరూ కూడా. చూడడం ఇషుది మాగ అనే గ్రంథం ఎవరికి ప్రామాణికం? ఈ ఇషుద మాదిగా ఆ యొక్క మాదిగా అనే యొక్క గ్రంథం ఏ దానికి సంబంధించిందంటే విశుద్ధి మాగ అనేది హీనయానానికి సంబంధించింది. బుద్ధుని యొక్క పుట్టుక తామరకు. రైట్. బుద్ధుడు మహాపరిత్యాగం, ఇంటి నుంచి వెళ్ళిపోవడం ఏంది? గుర్రము. బుద్ధుడు సమ్మోదిగా మారడం బోధి వృక్షము. బుద్ధుడి యొక్క మొదటి బోధన ఆ చక్రం. ఇది బౌద్ధ మతంలో మనం చెప్పుకున్నాం. మళ్ళీ ఇంపార్టెంట్ ఏం కాదు ఇచ్చాడు. ఊరిక జస్ట్ చూసుకోండి. రైట్. ఇప్పుడు మీరు చేయగలరు. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి మీరే. ఇప్పుడే చెప్పుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వాత్మకవాదం, జీవాత్మకవాదము, ప్రకృతివాదము మరియు టోటెం వాదము మరియు పాకర్యవాదం. సర్వాత్మకవాదానికి ఎవరు? జీవాత్మకవాదానికి ఎవరు? ప్రకృతివాదానికి ఎవరు? టోటెం వాదానికి ఎవరు? పాకర్యవాదానికి ఎవరు? నిర్మిత ప్రకృతం వాదికి ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటెం వాదంకి వెళ్తాం. మనకి తెలిసింది అదే కదా. డర్క్ హేమ్. డీకి ఏముండాలా? 6 ఉండాలా. మీ యొక్క విజయం వరించింది. వీళ్ళు కష్టపడ్డాడు ఎగ్జామినర్. తెలిసిన దాంట్లోనే ఉంటది. కాకపోతే నువ్వు భయపడేటట్టు చేస్తుంది అంతే.
ఎగ్జాంపుల్. రైట్, ఇప్పుడు చూడాలి. సర్వాత్మకవాదానికి సంబంధించి టైలరు. సో టైలర్ ఏమనుకుంటాడంటే అన్ని సర్వం నేనే కుట్టాలి అనుకుంటా ఉంటాడు. సర్వాత్మక అని గుర్తుపెట్టుకో. ప్రతిసారి వస్తుంది, రిపీట్ అవుతుంది, ఏదో ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మొత్తం నేనే కొట్టాలా, జాకెట్లు నేనే కుట్టాలా, ప్యాంట్లు నేనే కుట్టాలా, ప్లస్ సో షర్ట్లు నేనే కుట్టాలా, ఇంకా మిగతా అన్ని కూడా నేనే కుట్టాలని అనుకుంటాడు టైలర్. సర్వం నేనే అనుకుంటాడు, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మీ అందరికి చేర్చుకోవాలి. ఈ యొక్క జీవాత్మకము అంటే ప్రాయిస్ అని చెప్తున్నాం. మ్యారెట్ మ్యారెట్ అని గుర్తుపెట్టుకోండి. మ్యారెట్ మ్యారెట్ జీవం. జీవాత్మకం ఏడమ్మా మ్యారెట్ గా చెప్తున్నాం. ప్రకృతి అంటానే మ్యాక్స్ ముల్లర్. ప్రకృతి అంటానే ఇదంతా గుర్తుకుంటది, మ్యాక్స్ ముల్లర్ అని చెప్పేసి. టోటెం వాదం అయిపోయింది. ఆ తర్వాత మీ అందరికి పాకర్యవాదము మలినోస్కి ఆల్రెడీ ఇంతకు ముందే రావడం జరిగింది. మలినోస్కి అని చెప్పేసి మాట్లాడుతున్నాం. నిర్మిత పాకర్యవాదము ఎవరయ్యా అంటే రాడిక్లిఫ్ బ్రాస్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం. మరొకసారి చెప్తున్నాను తల్లి, ఖచ్చితంగా ఈ క్వశ్చన్ ఉండేదానికి ఎక్కువ ఆస్కారాలు ఉంటాయి. టోటెం వాదం ఎవరు? డర్క్హేమ్. సర్వాత్మక ఎవరు? టైలర్. జీవాత్మకం ఎవరు? జీవాత్మకం మ్యారెట్ గారు. మ్యారెటే కదా, మ్యారెట్ అనే వ్యక్తి జీవాత్మకంగా చెప్పే మనం మాట్లాడుతున్నాం. ప్రకృతి ఆరాధన ఎవరు? మ్యాక్స్ ముల్లర్ గారు. పాకర్యవాదం ఎవరు? సో ఇక్కడే మలినోస్కి. నిర్మాణాత్మక పాకర్యవాదం ఎవరు? రాడిక్లిఫ్ బ్రౌస్. చూడండమ్మా, మతం యొక్క ప్రాధాన్యత గురించి సరైనవి గుర్తించండి. మతం మనుషుల్లో నైతికతను పెంపొందిస్తుంది, సామాజిక ఐక్యతను తోడ్పడుతుంది, సామాజిక నియంత్రణలా పనిచేస్తుంది, ప్రత్యేకమైన సంస్కృతిని ప్రతి మతంలో కలిగి ఉంటుంది. ప్రత్యేక సంస్కృతి ఉంటుంది, సామాజిక ఐక్యత మతంలో ఉంటుంది, సామాజిక నియంత్రణలా పనిచేస్తుంది, మనుషుల్లో నైతికతను కూడా పెంపొందిస్తుంది. ఈ 4 అంశాలు అనేవి మనకి మతం యొక్క ప్రాధాన్యతగా చెప్పుకోవడం. ఏమేమిటి అంటే మనుషుల్లో నైతికత, సామాజిక ఐక్యత, సామాజిక నియంత్రణ మరియు సంస్కృతి, ప్రత్యేక సంస్కృతి కలిగి ఉండడమే మతం యొక్క ప్రాధాన్యత కలిగిన అంశాలుగా చెప్తున్నాం. ABCD ఈజ్ రైట్ ఆన్సర్ గా మనం అందరం కూడా ఈ అంశాన్ని చెప్పడం జరుగుతుంది. రైట్, క్లియర్ గా చూడాలి. ఇక్కడ ఇంద్రజాలాన్ని మిథ్యాశాస్త్రంగా, ఇంద్రజాలం అంటే మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ చెప్పుకున్నాం. మిథ్యాశాస్త్రంగా వర్ణించిన వారు ఎవరంటే టైలరే. టైలర్ అంటానే సర్వాత్మక సిద్ధాంతం. ఇంద్రజాలాన్ని సో గుర్తుపెట్టుకోనండి, ఇంద్రజాలాన్ని ఆ యొక్క మిథ్యాశాస్త్రంగా వర్ణించిన వారు ఎవరయ్యా అంటే టైలర్ గారు అని చెప్తున్నాం. మతంపై ప్రాకర్యవాద సిద్ధాంతాలను చెప్పిన ప్రాకర్యవాద సిద్ధాంతాలని మలినోస్కి మరియు రాడిక్లిఫ్ బ్రౌన్. నిర్మిత యొక్క ప్రాకర్యవాదం అయితే రాడిక్లిఫ్ బ్రౌన్, మామూలుగా ప్రాకర్యవాదం అయితే మలినోస్కి. ఇద్దరు కూడా పాకర్యవాదమే. ఒకరు నిర్మిత పాకర్యవాదం, మామూలుగా ప్రాకర్యవాదం.
రైట్, క్లియర్ గా. ప్రకృతి ఆరాధన అంటానే మ్యాక్స్ ముల్లర్ చెప్పుకున్నాం, ప్రకృతి యొక్క ఆరాధన సిద్ధాంతం అని. మతానికి మూలం వచ్చేసి అశ్వనేతనము అని చెప్పేసి మాట్లాడుతున్నాం, ఫ్రాయిడ్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం, ఈ అశ్వనేతనము అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి మొత్తం కూడా 1 కి 1, 2 కు 2, 3 కి 3, 4 కి 4 అమ్మా. ఫస్ట్ మనకి ఆప్షన్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. థర్డ్ ఆప్షన్ అవుతుంది. క్లియర్ గా ఇప్పుడు మీరు చెప్పగలరు హిందూ మతం యొక్క శాతం ఎంత ఉంది? 17s లో ఉంది, 79.80. ఏ మతం వాళ్ళు ఎక్కువగా ఉన్నారో చెప్పిన? హిందూ మతం భారతదేశంలో 79.8. ఆ తర్వాత ఇస్లాం మతస్థులు ఎంతమంది ఉన్నారంటే 14% లో ఉన్నారని చెప్పుకున్నాం, అంతేనా? 14% లో ఇస్లాం వాళ్ళు ఉన్నారు. క్రైస్తవ మతస్థులు ఎలా ఉన్నారంటే 2.30 ఉన్నారు. సిక్కు మతస్థులు 1.7 లో ఉన్నారు. రైట్, క్లియర్ గా ఈ యొక్క అంశం మనం చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్, 5వది చూడాలి. మతం యొక్క దుష్ఫలితాలని చెప్పండి. ఏమవుతుంది మతం గాని మనం గాని సమాజంలోకి తీసుకొని వస్తే ఏమవుతుంది అంటే, సమగ్రత దెబ్బతింటుందా, బాగా ఉంటుందా? దెబ్బతింటుంది. రైట్, క్లియర్ గా. సంఘర్షణలు ఏర్పడతాయా, ఏర్పడవా? సామాజిక పరివర్తనకు ఆటంకం కలుగుతుందా లేదా? సామాజిక ఆర్థిక అసమానతలకు దారితీస్తాయా లేవా? ఇవన్నీ కూడా మతం వలన మనకి భంగం కలగడం జరుగుతుంది. కాబట్టి ABCDE అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం క్లియర్ గా. ఇప్పుడు ఏ మతానికి పవిత్ర గ్రంథము చూసుకోవాలమ్మా. సో హిందూ మతానికి ఏమిటి అంటే గుర్తు పెట్టుకోవాలి. సో ఒక పవిత్ర గ్రంథం లేదు. ఏ మతానికి పవిత్ర మతమైన యొక్క ఏ మతానికి క్వశ్చన్ అడిగినాడు సివిల్, ఏ మతానికి పవిత్రమైన గ్రంథం లేదు అని. హిందూ మతానికి లేదు. డైరెక్ట్ ఆన్సర్ గుర్తుపెట్టుకోండి. రామాయణం, మహాభారతం, భగవద్గీత అన్ని ఉంటాయి. కానీ మనం ప్రామాణికంగా తీసుకునేది ఏమిటి అంటే భగవద్గీత. ఇస్లాము ఖురాను, క్రైస్తవ బైబుల్, సిక్కు గురు గ్రంథ్, పార్సీ జెండా అవేస్తా, బౌద్ధం త్రిపీఠకాలు, జైనం పూర్వాంకాలు. ఎలా ఉండేది ఎలా. ఇప్పుడు చెప్పాలి. ఆశ్రమ ధర్మాలు చెప్పాను. ఎన్ని ధర్మాలు చెప్పా? 4 చెప్పా. బ్రహ్మచర్యము అంటానే మీ అందరికి గుర్తుకు రావాలా. ఏమని గుర్తుకు రావాలి అంటే బ్రహ్మచర్యము 0 to 25, అంతేనా? ఏదో ఇది. గృహస్థు అంటానే 25 నుంచి 50. వాన అంటానే మీ అందరు గుర్తుకు రావాలా, 50 to 75. సన్యాసము అంటే గుర్తుకు రావాలా, 75 to 100. అన్నిట్లేకల్లా ముఖ్యమైనది ఏదమ్మా? గృహస్థు, అంతే కదా. గృహస్థు జ్ఞానోదయం ఎక్కడ పొందుతారమ్మా? జ్ఞానోదయం, జ్ఞానం పొందడం అంటే మనకి ఈ యొక్క బ్రాహ్మణుడు అయితే 8 years పొందుతాడని, వైశ్యాస్ అయితే 10 years ఇట్లా చెప్పినాం. ఎక్కడది? బ్రహ్మచర్య చర్యం. సో ఎటువంటి స్వార్థం లేకుండా ఎక్కడ పనిచేస్తాడమ్మా? సన్యాసంలో పనిచేస్తాడు, స్వార్థం లేకుండా. సో యజ్ఞ యాగాదాలు చేసి గురువులకి దక్షిణ ఎక్కడ ఇచ్చుకుంటాడమ్మా? వానప్రస్థానం చేసుకుంటాడు. చెప్పుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు గుర్తు పెట్టుకోనండి ఎగ్జామ్ పైన. రైట్, క్లియర్ గా. ఇప్పుడు చెప్పాలి, మీరు చెప్పగలరు. మీలో ఆ అంశం ఉంది కూడా, చూద్దాం. నీగ్రో అనేది ఏమిటి అంటే ఒక ఒక జాతి. కాశీ అనేది ఏమిటి అంటే ఒక తెగ. క్షత్రియ అనేది ఏమిటి అంటే ఒక వర్ణము. సిక్కు అనేది ఏంటంటే ఒక మతము. ఇది సివిల్స్ లో చాలా సార్లు అడిగాడు ఈ క్వశ్చన్. చూసేదానికి ఈజీగా అనిపిస్తుంది, అడుగుచున్నాక తెలుస్తుంది. నీగ్రో అంటే ఏమిటి? జాతినా, కులమా, మతమా, తెగ చెప్పుకున్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి ఎగ్జామ్ ఓరియంటెడ్ ఇవన్నీ కూడా. రైట్, మనం ఇక్కడ మాట్లాడుకుందాము. ఫస్ట్ మాట్లాడుకొని మళ్ళీ ఏమన్నా ఉంటే మాట్లాడుకుందాం. సున్నీలు అంటే ఎవరు? షియాలు అంటే ఎవరు? సున్నీలు అంటే అబూబకర్ ని అనుసరించే వారిని సున్నీలు అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉన్నారు.
సియాలు అంటే ఎవరయ్యా అంటే మనకి అబూ బకర్ని అనుసరించిన వారిని సియాలు అంటారు. ఇండియాలో, ఇరాన్‌లో మాత్రమే ఉన్నారు. ఇస్లాం మతం యొక్క స్థాపకుడు ఎవరయ్యా అంటే మహమ్మద్ ప్రవక్త. ఇస్లాం అనేది ఒక అరబిక్ భాషా పదం. అయిపోయింది అంతే. వాడు అడిగింది అదే ఇక్కడ. మళ్ళీ మనం ఆప్షన్‌లు చూసుకోవడం. ఇస్లాం అనేది ఒక అరబిక్ భాష. ఇస్లాం మతం స్థాపకుడు మహమ్మద్ ప్రవక్త. అబూ బకర్‌ని అనుసరించే వారిని ఏమంటాము? సున్నీలు. అబూ బకర్‌ని అనుసరించిన వారిని ఏమంటాము? షియాలు అంటాం. ఈసారి మీ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లో కనబడతా ఉంది ఈ క్వశ్చన్. 10వ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. బీనా వివాహము, బ్యాటిల్ వివాహము, మత వివాహము, నిక్కా వివాహం. జాగ్రత్తగా చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మూతాలెమ్మ. మూతా వివాహం ఇది. మూతా వివాహం. ఫస్ట్ చూద్దాం. ఒకటి శాశ్వతమైనది ఉంది, ఒకటి తాత్కాలికమైనది ఉంది. శాశ్వతమైనది ఏమిటి? నిక్కా. తాత్కాలికమైనది ఏమిటి? మూత. రైట్, ఈ ఉన్నాయి చూడండి. మూత మనకి తాత్కాలికమైనది, నిక్కా శాశ్వతమైనది. ఇప్పుడు బీనాకుర. బీనా అంటే అర్థం ఏమిటి? ఆమె బిడ్డలని కనేసి ఎవరికి ఇచ్చేస్తుంది? అమ్మ ఇంటికి ఇచ్చేస్తుంది. బిడ్డల్ని కని భర్త ఇంటికి ఇస్తుంది. వాళ్ళని బాటల్ అంటారు. బాటిల్ అంటే సో భర్త తరపున వారికి ఇవ్వడము. బీనా అంటే అమ్మగారి తరపున. ఇప్పుడు మీరే చెప్పుకోవచ్చు చాలా జాగ్రత్తగా. ఇక్కడ చూడాలి. బాటిల్ అనగా భార్యాభర్తల సంతానం భర్త తెగకు ఇవ్వడం. అంతే కదా. భర్త వాళ్ళకి ఇస్తే దాని బ్యాటిల్. సో స్త్రీ తన భర్త ఎంచుకున్న స్వేచ్ఛగా చేసుకోవడం ఏమంటారంటే బీనా. ఎవరికి ఇస్తుంది? అది తీసుకోబోయే పిల్లల్ని వాళ్ళ అమ్మోళ్ళకి ఇచ్చేస్తుంది. చెప్పుకున్నాం. రైట్. చెప్పాలి. ఇప్పుడే చెప్పుకున్నాం తల్లి. మొహర్ అనగా వివాహ అనంతరము స్త్రీకి ఇచ్చే ఆస్తి. ము అజలు, మువాజలు. ము అజల్ అంటే అప్పుడే ఇయ్యాల. మువాజల్ అంటే కొంతకాలం తర్వాత ఇవ్వాలి. నిక్కా అంటే సర్వసమేతనమైనది. అంటే శాశ్వతమైనది అంటే అర్థం ఏమిటి? సర్వసమేతమైనది. ఇది ఇక్కడే ఉంది. మొహర్ అనగా ఏమిటి? వివాహ అనంతరం భార్య భర్త నుండి పొందే ఆస్తి. యు అజాల్ అనగా స్త్రీకి వెంటనే చెల్లించేది. యువాజల్ అనగా ఇప్పుడు చెప్పుకున్నాం కొంతకాలం తర్వాత చెల్లించేది. నిక్కా అనగా సర్వస్వం. ఇప్పుడు రావాలి 12వది. తలాకి తఫ్వీజ్. తఫ్వీజ్ అంటే అర్థం ఏంటంటే మధ్యలో ఒకరిని పంపించేసి తలాక్ చెప్పరా పొరా అని చెప్పడం. అంతే కదా. సో నెక్స్ట్ వన్ జాగ్రత్తగా గమనించుకోవాలి. కులా అంటే ఏమిటి? ఇలా అంటే ఏమిటి? జిహార్ అంటే ఏమిటి? చెప్పినా నేను మీకు. కుల అంటే అర్థం ఏమిటి అంటే, కుల అంటే అర్థం ఏంటంటే వాళ్ళిద్దరు ఒప్పుకుంటారు. ఒప్పుకొని అంగీకారంతోనే వాళ్ళు ఈ విడాకులు రద్దు చేసుకుంటారు. ఇలా అంటే ఏమిటి అంటే మీ అందరికి తెలుసు. భర్త 4 నెలల కంటే ఎక్కువగా లైంగికంగా దూరంగా ఉంటాడు. జిహార్ అంటే అర్థం ఏంటంటే భార్యని సొంత తల్లిగా చూసుకుంటాడు. అర్థమైందా తల్లి? ఇవన్నీ కూడా మీకు క్లారిటీగా చెప్పాను. ఇవే మళ్ళీ బిట్లో అడగడం జరిగింది. తలాకియే తఫ్వీజా, ప్రతినిధిని నియామకంగా చెప్పి తలాకు జరపడం. కుల అనగా సో పరస్పర అంగీకారం ద్వారా వివాహ రద్దు జరుగుతుంది. ఇలా అనగా 4 నెలలు లైంగికంగా దూరంగా ఉండడం. ఇహార్ అంటే తన భార్యని ఎవరితో సమానంగా చూసుకుంటాడు? తన అమ్మతో గాని తన సొంత తల్లితో సమానంగా చూసుకోవడమే జిహార్ గా చెప్తాడు. క్లియర్? చెప్పండి. ఇలా అంటే ఏం చెప్పినాం మనం? 4 నెలలు దూరంగా ఉండడం. అంతేనా? జిహార్ అంటే ఏం చెప్పినాం? తల్లితో సమానం. లియార్ అంటే వ్యభిచారం మోపడం. ఈ షరియత్ చట్టంలో 1937 షరియత్ చట్టంలో మనం చెప్పుకున్న నిబంధన.
ఖచ్చితంగా ముస్లిం మతం పైన మనకి క్వశ్చన్ ఉంటుందమ్మా. ఖచ్చితంగా 100% గా మనకి క్వశ్చన్ ఉంటుంది. అపోజల్ అంటే ఎవరు? అస్రాఫ్ అంటే ఎవరు? అజ్లాబ్ అంటే ఎవరు? సో హలాల్ కోర్ అంటే ఎవరు చెప్పిన మీ అందరికి కూడా. సో మీ అందరికి చెప్పడం జరిగింది. అపోజల్ అంటే ఎవరు? అసలు అపోజల్ అనగానేమి? ఎవరు సార్ చెప్పాలి తల్లి. అపోజల్ అనగా క్రీస్తు యొక్క మొదటి శిష్యుణ్ణి ఏమంటారయ్యా అంటే అపోజల్ అంటారు. చెప్పిట. అస్రాఫ్ అనగా ఈ యొక్క మనకి ఇస్లాంలో ఉన్నత వర్గాన్ని అస్రాఫ్లుగా పిలుస్తారు. హలాల్ కోర్ అనగా ఇస్లాంలో ఉండే నిమ్న వర్గాలని హలాల్ కోర్ అంటారు. అజ్లాబ్ అనగా సో ఇస్లాంలో ఉండే మధ్యస్థు వారిని మనం ఏమంటామయ్యా అంటే అజ్లాబ్ గా పిలుస్తాం. మీ అందరికి చెప్పడం జరిగింది. చూడండి, మన బుక్కుకి మించిపోరు, అది గుర్తుపెట్టుకోండి. ఎన్నో చూసుకుంటా వస్తాను, మీ అందరికి తెలిసే ఉంటుంది అంశాలని. చూడండి, ఆ నోట్స్ ని బాగా చదవండి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఈజీగా ఉపయోగపడుతుంది. క్లియర్. 15వ క్వశ్చన్ చూడండి. సిక్కు మత స్థాపకుడు ఎవరయ్యా? గురునానక్. సిక్కు మత పవిత్ర గ్రంథం ఏమిటమ్మా? గురు గ్రంథ సాహిబ్. సిక్కు మతంలో జ్ఞానం చేసేదాన్ని సిమ్రాన్ అంటారు. చెప్పిన సిక్కు మత యొక్క సైనిక వ్యవస్థను ఏమంటారు? కల్సా అంటారు. సో కేస్ అనగా జుట్టు ఫస్ట్ దాన్ని. కంగా అనగా చెప్పాలి దివ్వెన. కర్ర అనగా కడియము. కిర్పన్ అనగా ఖడ్గము. కచేర అనగా లంగోటి. ఈ వ్యవస్థను ప్రవేశపెట్టిన వాడు ఎవరమ్మా? గురు గోవింద్ సింగ్. 10వ గురువైన గురు గోవింద్ సింగ్. 5Kనా 4Kనా? 5K. 5Kలు అని చెప్పేసి మాట్లాడుతుంది. ఎస్, చూడండి, మీరే చెప్తారు. పార్సీల యొక్క అధిదేవతని ఏమని పిలుస్తారంటే అహురా మజ్దా అని పిలుస్తారు. పార్సీల యొక్క అధిదేవతని ఏమని పిలుస్తారు? అహురా మజ్దా. పార్సీల యొక్క గురువుని ఏమని పిలుస్తారు? జరాస్తృత అని పిలుస్తారు. చెప్పుకోవడం జరిగింది. పార్సీల యొక్క మత గ్రంథాన్ని ఏమని పిలుస్తారు? జెండా అవేస్తా అని పిలుస్తారు. పార్సీలని యొక్క ఉంటుంది కదా శవం, గుట్ట పై నుంచి వదిలేస్తారు. దాని పేరేం పేరు? నిశ్శబ్ద శిఖరం. సో ఏం చేస్తారు? ఆ గుట్ట పై నుంచి మీకు తెలుసు వదిలేస్తారు. దాన్ని ఏమంటారంటే నిశ్శబ్ద శిఖరంగా పిలుస్తారు. రైట్, ఇక్కడే చెప్పుకున్నాం. అవన్నీ కూడా మనం కవర్ చేసాం లెసన్లు. ఎస్, చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మాయి. బౌద్ధ మతం స్థాపించిన వాడు ఎవరయ్యా అంటే గౌతమ బుద్ధుడు. బుద్ధ చరిత్రం ఏం చెప్తుంది అంటే బుద్ధుని యొక్క జీవిత చరిత్ర గురించి చెప్తుంది. ధర్మచక్ర ప్రవర్తనం ఏం చెప్తుందంటే బుద్ధుని యొక్క బోధనల గురించి చెప్తుంది. నిర్వాణము అంటే ఆయన చనిపోవడము. గౌతమ బుద్ధుడు బౌద్ధ మతాన్ని. బుద్ధ చరిత్ర అంటే బుద్ధుని యొక్క జీవిత విశేషాలు. ధర్మచక్ర ప్రవర్తనం అంటే గౌతమ బుద్ధుని యొక్క బోధనలు. నిర్వాణము అంటే ఆయన చనిపోవడము. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఈ మతంలో జైన మత స్థాపకుడు ఎవరంటే ఋషభనాథుడు. జైన మతంలో తీర్థాంకులు ఎంతమంది అంటే 24 మంది. 24వ తీర్థాంకుడు ఎవరంటే వర్ధమాన మహావీరుడు. జైన మందిరాలలో ఆధారించే వారిని సాధుమూర్తులు అంటారు. ఇంతటితో మతము అనే కాన్సెప్ట్ మనం క్లోజ్ చేయడం జరిగింది. ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు చాలా సింపుల్ గా వీటిని మాట్లాడుకున్నాం.
మతము పైన ఉన్న అన్ని క్వశ్చన్లు కూడా మనం సాల్వ్ చేశాము. ఇప్పుడు మతతత్వము అనేది మనం మాట్లాడతాం. రైట్, మతతత్వము అనేది కంటిన్యూ చేస్తాం. చూడడం చెప్పాను మీ నోట్బుక్ లో మతతత్వం గురించి చెప్పేటప్పుడు చెప్పుకున్నామమ్మా. నీట్ గా చూడండి ఒకసారి, కొద్దిగా జాగ్రత్తగా గమనించండి. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ రిపోర్ట్ వారి ప్రకారం సో మత హింసల వలన ఎక్కడ ఎక్కువగా చనిపోతున్నారయ్యా అంటే మధ్యప్రదేశ్లో. ఎక్కువగా ఎక్కడ మత హింసలు జరుగుతున్నాయంటే మహారాష్ట్రలో జరుగుతుంది. ఈ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ రిపోర్ట్ ప్రకారం మత హింసల వలన ఎక్కువగా ఎక్కడ చనిపోతున్నారంటే ఏం చెప్పాలి? మధ్యప్రదేశ్లో. ఎక్కువగా మత ఘర్షణలు ఎక్కడ జరుగుతున్నాయంటే ఏం చెప్పాలి? మహారాష్ట్రలో. ఎవరి రిపోర్ట్ ప్రకారము? అమ్నెస్టీ ఇంటర్నేషనల్ వారి ప్రకారం. క్లియర్ చెప్పాలి. మతతత్వం అనేది మన దేశానికి సంబంధించిన ఆధునికుల కాలంలో అవతరించింది అని క్వశ్చన్ అడుగుతున్నాడు. మరియు ఆధునిక చరిత్రకారుల యొక్క మన దేశ ప్రాచీన మధ్యయుగాల నాటి చరిత్ర మతపరంగా వక్రీకరించడం వలన మత అభివృద్ధికి ఒక కారణం అంటున్నాడు. రెండు కూడా మనకి రైటే, గుర్తుపెట్టుకోవాలి. ఏమిటి అంటే మతతత్వం అనేది మన దేశానికి గుర్తుపెట్టుకోవాలి సంబంధించి ఆధునిక కాలంలో అవతరించింది. మన ప్రాచీన మధ్యయుగంలో ఉండే అంశాలను తీసుకొని వచ్చి జేమ్స్ మిల్ అనే వ్యక్తి మన భారతదేశంలో ఈ యొక్క గుర్తుపెట్టుకోవాలి జేమ్స్ మిల్ అనే వ్యక్తి చెప్పడం జరిగింది లెసన్ లో, జాగ్రత్తగా గమనించండి. రైట్, సో ఒకవేళ న్యూ మెటీరియల్ నేను పెట్టినాను గ్రూప్ లో, ఆ న్యూ మెటీరియల్ ని ఫాలో కాండి. రైట్, సో న్యూ మెటీరియల్ అనేది పెట్టింటాను, అది ఫాలో కాండి, ఈజీగా ఉంటుంది మీ అందరికీ కూడా. రైట్, సో ఇక్కడ జేమ్స్ మిల్ అనే వ్యక్తి ఏం చేస్తాడంటేనమ్మా ప్రాచీన మధ్య యుగాలలో ఉండే పెట్టుకుని ప్రాచీన మరియు మధ్య యుగాలలో ఉండే ఆ మతపరమైన అంశాలను తీసుకొని ఇక్కడ ప్రేరేపించడం జరుగుతుంది. గమనించండి. 1969లో ఏం జరిగింది, 1984లో ఏం జరిగింది, సో 1992లో ఏం జరిగింది, 2006లో ఏం జరిగింది, ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. జాగ్రత్తగా గమనించండి. ఏం లేదమ్మా, 1969వ సంవత్సరంలో అహ్మదాబాద్ హిందూ ముస్లింల యొక్క గొడవలు జరుగుతాయి. 1984లో ఇందిరాగాంధీ యొక్క హత్య జరుగుతుంది. 1992లో బాబ్రీ మసీదు యొక్క కూల్చివేత జరుగుతుంది. 2006లో అలీగర్ హిందూ ముస్లిమ్స్ యొక్క గొడవలు జరుగుతాయి. పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్. సో అహ్మదాబాద్ యొక్క హిందూ ముస్లిమ్స్ యొక్క గొడవలు ఎప్పుడు జరుగుతున్నాయి? 1969లో జరిగినాయి. ఇందిరాగాంధీ యొక్క హత్య ఎప్పుడు జరిగినాయి? 1924లో జరిగింది. - 1969లో జరిగింది ఏమిటమ్మా? అహ్మదాబాద్ హిందూ ముస్లిమ్స్ యొక్క గొడవలు. 1984లో జరిగిందేమ్మా ఇందిరాగాంధీ హత్య. 1992లో జరిగిందేమ్మా బాబ్రీ మసీదు కూల్చివేత. 2006లో జరిగింది ఏమిటమ్మా అలీగర్ హిందూ ముస్లిమ్స్ యొక్క గొడవ. ఆప్షన్ నెంబర్ 1 తల్లి. చూడండి, భారత ప్రభుత్వం మతతత్వాన్ని నిరోధించడానికి తీసుకున్న చర్యలు ఏమిటి అంటే ఒక బిల్లు పాస్ చేసింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. భారత ప్రభుత్వం మతతత్వాన్ని నిరోధించడానికి ఒక బిల్లు పాస్ చేసింది. ఆ బిల్లు ఏమిటి? మత హింస నివారణ బిల్లు 2014. ఇంపార్టెంట్.
భారతదేశంలో మతతత్వాన్ని రూపుమాపడానికి నివారించడానికి 2014 సంవత్సరంలో మతతత్వ నిరోధ బిల్లుని తీసుకురావడం జరిగింది. సో అదే ఆ తీసుకురావడం వలన ఏం చేశారయ్యా అంటే దీని ద్వారానే అంటే ఈ మతతత్వం నిరోధించడానికి మన భారత రాజ్యాంగంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాదము, లౌకికము, సమగ్రత అనే పదాలను కూడా చేర్చడం జరిగింది. అంటే మతతత్వాన్ని రూపుమాపడానికి ఒకటి భారత ప్రభుత్వం ఏం చేసిందంటే 2014లో మతహింస నివారణ బిల్లు తీసుకొని వచ్చింది. 1976 సంవత్సరంలో ఈ మతతత్వాన్ని రూపుమాపడానికి రాజ్యాంగంలోకి సామ్యవాదము, లౌకికవాదము, సమగ్రత అనే పదాలను కూడా తీసుకురావడం జరిగింది. Right, most important exam point of view. అమిస్ట్రీ ఇంటర్నేషనల్ రిపోర్ట్ ప్రకారం మతహింసల సంఖ్య అత్యధికంగా ఎక్కడున్నాయి? మహారాష్ట్ర. చనిపోయేది ఎక్కడ? మధ్యప్రదేశ్. చెప్పుకోవడం జరిగింది. చెప్పగలుగుతారు. ఆధునిక భారతదేశంలో మతవాదం అనేది ఒక నిర్దిష్టమైన భావజాలంగా అభివృద్ధి చెందింది. డబ్ల్యూ స్మిత్ ప్రకారం మతవాదం అంటే ఒక మతాన్ని అవలంబించేవారు సామాజిక, రాజకీయ, ఆర్థిక విభాగంగా పరిగణించడమే అంటున్నాడు. సమస్యను సృష్టించే సామాజిక, ఆర్థిక, రాజకీయ దృక్పథం అర్థం చేసుకునే సామాజిక స్థితిగతులే మతవాదం అని బిపిన్ చంద్ర అన్నాడు. ఇవన్నీ కూడా ఇలా చెప్పిన కొటేషన్స్. ఆధునిక భారతదేశం చరిత్రలో మతవాదం అనేది ఒకటి ఏమిటమ్మా? ఒక నిర్దిష్టమైన భావజాలంగా అభివృద్ధి చెందింది. సో డబ్ల్యూసి స్మిత్ ప్రకారం ఏమిటమ్మా? సో మతవాదం అంటే ఒక మతాన్ని అవలంబించేవారు ఒక సామాజిక, రాజకీయ, ఆర్థిక విభాగంగా పరిగణించడమే భావజాలాన్ని మనం ఏమంటామయ్యా అంటే మతవాదంగా చెప్తాం. సమస్యని సృష్టించే సామాజిక, ఆర్థిక, రాజకీయ దృక్పథంను అర్థం చేసుకునే దానిని మనం ఏమంటామంటే మతవాదం అంటామని ఎవరు చెప్తున్నారంటే బిపిన్ చంద్ర గారు. మతతత్వానికి గల కారణం ఏమిటి? ఎందుకు ఈ మతతత్వం అనేది వస్తుంది అనేది జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే అల్పసంఖ్య వర్గాల యొక్క ఆలోచనదారు తక్కువ స్థాయిలో ఉండేవారు. నాయకులు, ప్రచార సాధనాలు, శత్రుత్వ దేశాల యొక్క ప్రమాణం, ఇవన్నీ కూడా మతతత్వాన్ని ప్రేరేపించడం ముఖ్యమైన అంశం. క్లియర్గా ఇది ఇంపార్టెంట్ తల్లి. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ మాత్రం. 8వ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. చూడండి 8వ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మత సమూహం ఒక ప్రత్యేక రాష్ట్రం కోరడం దాన్ని ఏమంటారు? ఒక మత సమూహం, ఒక మతం వాళ్ళు ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుతారు. ప్రత్యేకవాద మతతత్వం అంటారు దాన్ని. ఏమంటారమ్మా? ప్రత్యేకవాద మతతత్వం అంటారు. ఒక మత సమూహం వారు ఒక ప్రత్యేకమైన రాష్ట్రం కోరడాన్ని ఏమంటారయ్యా అంటే ప్రత్యేకవాద మతతత్వంగా పిలుస్తారు. రెండవది వివిధ గిరిజన సమూహాలు ఆధిక్య మతంతో కలిసిపోవడాన్ని ఏమంటారంటే కలిసిపోవడం అంటే విలీనీకరణాత్మకమైన మతతత్వం అంటారు. ఏమిటి? విలీనీకరణము. ఈ వివిధ గిరిజన సమూహాల వారు ఆ యొక్క అత్యధిక మతంలో ఆ యొక్క ఏదైతే అత్యధికంగా ఉంటుందో ఆ మతంలో కలిసిపోవడాన్ని మనం ఏమంటామంటే విలీనీకరణ మతం చెప్తాం.
ఒక మత సమూహానికి చెందిన వ్యక్తులు తమ మతస్థులకు వివిధ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తారు. దాన్ని సంక్షేమాత్మక మతతత్వం అంటారు. వాళ్ళ కులస్తులకే వాళ్ళే ఏం చేస్తా అంటారు? సంక్షేమ పథకాలు ఇస్తారు. దాన్ని సంక్షేమాత్మకంగా చెప్తారు. ఒక మత సమూహానికి సంబంధించిన వ్యక్తులు ప్రత్యేక రాజకీయ అస్తిత్వాన్ని కోరుకోవడం జరుగుతుంది. దాన్ని ఏర్పాటువాదం. ఇది ఇంపార్టెంట్ అమ్మా. చాలా చాలా ఇంపార్టెంట్. ఏర్పాటువాదం యొక్క మనకి మతతత్వం అంటే ఏమిటి అని క్వశ్చన్ అడుగుతుంటాడు. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఒక మత సమూహానికి చెందిన వ్యక్తులు ఒక ప్రత్యేక రాజకీయ అస్తిత్వాన్ని కోరుకోవడమే ఏర్పాటువాదం యొక్క మతతత్వంగా పిలవడం జరుగుతుంది. క్లియర్? ఆల్రెడీ చెప్పుకున్నాం. భారత శాసనసభల యొక్క 1999 ప్రకారం మతపరమైన రిజర్వేషన్లు ఇచ్చారు ముస్లిమ్స్ కి. మరియు 1935 ప్రకారం సిక్కులకి, భారత క్రిస్టియన్స్ కి రిజర్వేషన్లు ఇచ్చారు. బ్రిటిష్ వారు మత సంస్థలని, నాయకుల్ని మత ప్రతినిధులుగా గుర్తించడం జరిగింది. ఈ మూడు కూడా రైట్ అన్నిటిని గుర్తుపెట్టుకోవాలి. మతతత్వ వృద్ధికి, ధోరణికి చాలా చాలా ఇంపార్టెంట్. మన భారతదేశంలో మతతత్వ వృద్ధికి, ధోరణికి ప్రారంభికుడు ఎవరయ్యా అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎవరైనా జేమ్స్ మిల్స్. చాలా ఇంపార్టెంట్. 20వ శతాబ్దంలో ప్రారంభంలో జాతీయవాద ఆలోచనల్లో ప్రచారంలో ప్రకటితమైన హిందూ భావజాలం మతతత్వ పెరుగుదలకి మనకి ఎక్కువ కావడం జరిగింది. ముస్లిం పాలకులను, అధికారులను తమ సాహిత్యంలో నిరంకుశులుగా చిత్రించడం కూడా మనకి మతతత్వం అనేది ఏర్పడింది. అంటే మన ఇండియాని ముస్లిం పాలకులు పాలించారు కదా, సో దాని వలన కూడా మతతత్వం అనేది ప్రేరేపించడం జరిగింది. హిందూ వాదంతో కూడా మనకి ఏమైందంటే మతతత్వం. ఇప్పుడు చూడాలి, రామ మందిరం సో ముస్లిం వాళ్ళకి ఇవ్వలేదని సో మనకి ఇటీవల కాలంలో రావడం జరుగుతుంది ఇప్పుడు రీసెంట్ గా. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా మనకి అన్ని కూడా సరైనవిగా గుర్తించుకోవడం జరుగుతుంది. రైట్, నెక్స్ట్ వన్ జాగ్రత్తగా గమనించుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈ 3 క్వశ్చన్లు చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రాబోయే క్వశ్చన్. 1948లో గోవింద వల్లభ్ పంత్ మనకి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాబ్రీ మసీదులో రామసీత విగ్రహాలను ప్రవేశపెట్టాడు. రైట్. రామ సీతా విగ్రహాలని ఏ ముఖ్యమంత్రి బాబ్రీ మసీదులో ప్రవేశపెట్టారంటే 1948లో గోవింద వల్లభ్ పంత్ ఉత్తరప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి. ఎస్. అయోధ్యలో బాబర్కి చిహ్నంగా రామ జన్మభూమిని పిలువబడే ప్రాంతంలో మీర్ బాకి అనే వ్యక్తి బాబ్రీ మసీదుని నిర్మించాడు. 1528-29లో బాబర్కి గుర్తుగా మీర్ బాకి అనే వ్యక్తి బాబ్రీ మసీదుని నిర్మిస్తే, ఎక్కడ? అయోధ్యలో నిర్మిస్తే, ఆ ప్రాంతంలో 1948లో గోవింద వల్లభ్ పంత్ అనే వ్యక్తి రామ సీత విగ్రహాన్ని తీసుకొని పోయి పెట్టారు. పెట్టిన తర్వాత 1992 డిసెంబర్ 6వ తేదీన బాబ్రీ మసీదుని సో గుర్తుపెట్టుకోవాల, పివి నరసింహారావు కాలంలో, కళ్యాణ్ సింగ్ కాలంలో ఆర్ఎస్ నాయకులు అక్కడికి ఎవరు వెళ్తారయ్యా అంటే సో ఎల్కే అద్వాని వెళ్తాడు. రథయాత్ర చేసుకుంటూ, రామ రథయాత్ర చేసుకుంటూ అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన పాటే అటువంటి సమయంలో ఆర్ఎస్ఎస్ నాయకులు ఏం చేస్తారయ్యా అంటే ఆ బాబ్రీ మసీదు మొత్తాన్ని కూడా కూల్చేస్తారు. మొత్తం కూడా రైట్ అయినమ్మా. ఇవన్నీ అహ్మదాబాద్ ఘర్షణ చూశారు 1969, మీకు తెలుసు. ఔరంగాబాద్ 1986,
బీదర్ 1988, మీరట్ 1989, 1987 మీరట్, బెంగాలీ 1948. ఇవి గుర్తుపెట్టుకోండి అమ్మా. ఈ మత ఘర్షణలు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఇయర్లు అడుగుతుంది. Right. అహ్మదాబాద్ ఎప్పుడమ్మా? 1969. ఔరంగాబాద్ ఎప్పుడమ్మా? 1986. బీదర్ ఎప్పుడమ్మా? సో మనకి బీదర్ ఎప్పుడు తల్లి? 1988. మీరట్ ఎప్పుడమ్మా? 1987. బెంగాల్ ఎప్పుడమ్మా? 1948. చూడండి, బాబ్రీ మసీద్ కూల్చేసినాక 1996 డిసెంబర్ 6 కూల్చేసిన తర్వాత ఒక కమిషన్ నియమిస్తారమ్మ. ఎందుకు కూల్చేసినారని. ఆ కమిషన్ పేరేం పేరంటే లిబర్హాన్ కమిషన్. ఆ కమిషన్ ఏం చేస్తుందంటే 17 సంవత్సరాల తర్వాత రిపోర్ట్ ఇస్తాం. 1992లో వేస్తే అది 2009వ సంవత్సరంలో రిపోర్ట్ ఇస్తుంది. ఏమని ఇస్తుంది అంటే రిపోర్ట్ రాజకీయ పార్టీలు మతానికి దూరంగా ఉండాలని ఇస్తారు. ఆ చిన్న మాట చెప్పడానికి ఒక 17 సంవత్సరాలు తీసుకున్నాడు. రాజకీయ పార్టీలు ఏదానికి దూరంగా ఉండాలంటే మతాలకు దూరంగా ఉండాలని చెప్పేసి ఈ లిబర్హాన్ కమిషన్ చెప్తారు. అయితే జాగ్రత్తగా వినండి. 2019 నవంబర్లో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అయినా బాబు మొత్తము ఆ అయోధ్య ప్రాంతంలో 7.5 ఎకరా ఉంది. రామ మందిరానికి 2.5 ఎకరా తీసుకో, 5 ఎకరాలు బాబ్రీ మసీద్కి ఇచ్చేయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మనోళ్ళు ఒప్పుకొని ఆ 2.5 ఎకరాలో ఇప్పుడు కడతా ఉన్నారు. అర్థమైందని నేను చెప్పింది అదే. ఆ వివాదమే ఈ వివాదం. కాబట్టి ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. బాబ్రీ మసీద్ యొక్క వివాదం ఎప్పుడు జరిగింది? 1992 డిసెంబర్ 6న జరిగింది. అదొకటి ఇంపార్టెంట్ పాయింట్. ఈ బాబ్రీ మసీద్ యొక్క వివాదం పైన నియమించబడిన కమిషన్ ఏమిటి? లిబర్హాన్ కమిషన్. మోస్ట్ ఇంపార్టెంట్. 17 సంవత్సరాల తర్వాత రిపోర్ట్ ఇచ్చేసి రాజకీయ పార్టీని మతానికి దగ్గరగా ఉండాలా, దూరంగా ఉండాలి? దూరంగా ఉండాలని చెప్పేసి మాట్లాడుతుంది. రైట్. అదే విధంగా మీ అందరికి చెప్పుకోవాల్సిన మరొక ముఖ్యమైన అంశం ఏమిటి అంటే సుప్రీంకోర్టు తీర్పిచ్చి నువ్వు 2.5 ఎకరా తీసుకో, ఎవరిని? హిందువులని. నువ్వు 5 ఎకరాలు తీసుకోపో అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది. పూర్తిగా ఇటువంటి సందర్భంలోనే ముంబాయి మరియు ముంబాయిలో అల్లర్లు జరిగినాయి. ఢిల్లీలో ఎప్పుడైతే కొట్లాడుకున్నారో ఈ బాబ్రీ మసీద్, అయోధ్యలో ఎప్పుడైతే బాబ్రీ మసీద్ వివాదం కొట్లాడుకున్నారో ముంబాయిలో, ఢిల్లీలో మళ్ళీ కొట్లాడుకోవడం మొదలుపెట్టారు. వీళ్ళు హిందువులు ముస్లిమ్స్ అనే వాళ్ళు కొట్లాడుకున్నారు. మళ్ళీ అక్కడ కూడా ఒక కమిషన్ నియమించారు. అది కృష్ణా కమిషన్. ఒకసారి ఈ స్టోరీ మొత్తం చెప్తాను చూడండి తల్లి. బాబ్రీ మసీద్ వివాదం మీకు వీడియో రూపంలో చెప్పింటాను. ఒకసారి మళ్ళీ చూసుకోండి. మీ యొక్క దాంట్లో ఉంటుంది, మతతత్వంలో చెప్పింటాను. మళ్ళీ ఒకసారి చూసుకోండి. రైట్. ఒకసారి గమనించగలగాలి మీరంతా. ఏం లేదమ్మా, బాబ్రీ మసీద్ని మనకి 1528-29వ సంవత్సరంలో మీర్ బాకి అనే వ్యక్తి బాబర్ కోరిక మేరకు కట్టించినాడు. కట్టించిన తర్వాత అది కుప్పకూలిపోయింది. మనోడు ఎవరంటే గోవింద్ వల్లభ్ పంత్ 1948లో ఈ బాబ్రీ మసీద్ దాంట్లోకి సీతారామ విగ్రహాలు ప్రవేశపెట్టారు. అప్పుడేమి గొడవ జరగలే. 1992లో డిసెంబర్ 6వ తేదీన ఎల్కే అద్వానీ వచ్చినాడు అక్కడికి ఆర్ఎస్ఎస్ నాయకులతో. రామ రథయాత్ర అనే దాన్ని చేసుకుంటా వచ్చు. ఆ సందర్భంలో బాబ్రీ మసీద్ని కూల్చేశారు. అప్పుడే మనకు అల్లర్లు జరుగుతాయి. ఆ అల్లర్ల పైన నియమించిన కమిషన్ ఏమిటి అంటే లిబర్హాన్ కమిషన్. తన రిపోర్ట్ 17 సంవత్సరాల తర్వాత నిదానంగా నిద్రపోతూ ఇచ్చినాడు.
సో మతాలకి రాజకీయ పార్టీకి దూరంగా ఉన్నారని. ఆ సందర్భంలోనే వివిధ ప్రాంతాలలో ఏం జరిగినాయంటే గొడవలు జరిగినాయి. అప్పుడు నియమించిన కమిటీ ముంబై గాని ఢిల్లీలో శ్రీకృష్ణన్ కమిటీ. ఫైనల్ గా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్ అయ్యి 2019లో నువ్వు 2.5 ఎకరాలు తీసుకో, నువ్వు 5 ఎకరాలు తీసుకో, హ్యాపీగా ఉండిపోండి అని చెప్పేసింది. దర్శన చాలా జాగ్రత్తగా. ఎవరి కాలంలో బాబ్రీ మసీద్ వివాదం జరిగిందంటే ఏ ప్రధానమంత్రి అంటే ఏం చెప్పాలా? పివి నరసింహారావు కాలంలో జరిగింది. ఏ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నాడంటే కళ్యాణ్ సింగ్ అనే వ్యక్తి ఉన్నాడు. ఎవరు మనకి రామ సీత విగ్రహాలని ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టినాడయ్యా అంటే సో గోవింద వల్లభ పంత్. ప్రవేశపెట్టినప్పుడు ఏం కాల, అది మసీదులో తీసుకుపోయి రామ విగ్రహాలు పెట్టినప్పుడు ఏం కాల, ఆర్ఎస్ నాయకులు వచ్చినప్పుడు మాత్రమే. ఆ గొడవ జరిగినప్పుడు ఎవరు ముఖ్యమంత్రి ఉన్నారు, ఎవరి ప్రధానమంత్రి ఉన్నాడు, చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా, మీరందరూ కూడా గమనించుకోగలగండి. రైట్. చూద్దాం మనందరికి ఫాస్ట్ గానే అయిపోతే ఇవన్నీ కూడా సింపుల్ గానే ఉంటాయి, మీరందరూ కూడా చేసేస్తారు అంతే. అయిపోయిన తర్వాత బ్రేక్ తీసుకుంటాం. రైట్. చూడమ్మా, ఆధునిక భారతదేశంలో మతతత్వం అనే గ్రంథాన్ని రాసింది ఎవరు? మతతత్వం అనే ఒక గ్రంథాన్ని రాసిన వ్యక్తి ఎవరయ్యా అంటే బిపిన్ చంద్ర. గుర్తుపెట్టుకోండి. మతతత్వం అనే గ్రంథాన్ని రాసింది ఎవరయ్యా అంటే బిపిన్ చంద్ర. రైట్. రామ్ అహుజా ప్రకారం మతతత్వం ఎన్ని రూపాలు? రామ్ అహుజా ప్రకారం మతతత్వం అనేది 3 రకాలు. గుర్తుపెట్టుకోండి. రామ్ అహుజా ప్రకారం మతతత్వం ఎన్ని రకాలు? 3 రకాలు. మతతత్వాన్ని 6 రకాలుగా వర్గీకరించిన వారు ఎవరు అంటే ఉమెన్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం. మతతత్వాన్ని 6 రకాలుగా, 3 రకాలుగా వర్గీకరించిందేమో రామ్ అహుజా గారు, మతతత్వాన్ని 6 రకాలుగా వర్గీకరించిందేమో ఉమెన్. చూడమ్మా, మతతత్వానికి ప్రధాన కారణం ఏమిటి? మతతత్వానికి ప్రధాన కారణం ఏమిటి అంటే గుర్తుపెట్టుకోనండి, 2 మతాల మధ్య వైరుధ్యం, బుజ్జగింపు రాజకీయాలు, ప్రతీకారము, ఇంతకు ముందు జరిగిన సంఘటనలు కొనసాగించుకోవడం, ఇవన్నీ కూడా ఏమిటి అంటే సో మతతత్వానికి కారణంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. రైట్. క్లియర్ గా దాని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్. 1970లో మహారాష్ట్రలో జరిగిన మత అల్లర్లపై ఎవరి ఆధీనంలో కమిషన్ నియమించబడ్డారు? మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మదన్ కమిషన్ అమ్మ, మదన్ కమిషన్. 1970లో మహారాష్ట్రలో జరిగిన సో అల్లర్ల పైన నియమించిన కమిషన్ ఏమిటి అంటే మదన్ కమిషన్. హిందూ మహాసభని స్టార్ట్ చేసిన వారు ఎవరయ్యా అంటే మదన్ మోహన్ మాలవ్య. 1914 సంవత్సరంలో, 1916 సంవత్సరం, 1916 సంవత్సరంలో హిందూ మహాసభను స్టార్ట్ చేసింది ఎవరంటే మదన్ మోహన్ మాలవ్య. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించిన వారు ఎవరయ్యా అంటే హెగ్డే గారు. హెగ్డే గారు 1925 అమ్మ, చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్ఎస్ఎస్ అంటారు దాన్ని. 1925 ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. చెప్పినాను కదా, బాబ్రీ మసీద్ యొక్క వివాదం రావడానికి గల కారణం ఎవరంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళే, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ వాళ్ళు. 1925 సంవత్సరంలో సో హెగ్డే గారు వెరీ వెరీ ఇంపార్టెంట్ అది.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను ప్రారంభించిన సంవత్సరం ఎప్పుడు? మీకు చెప్పడం జరిగింది 1925 హెగ్డే గారు అని చెప్పేసి మాట్లాడుకున్నాం. విశ్వ హిందూ పరిషత్ యొక్క స్థాపకులు ఎవరు? విశ్వ హిందూ పరిషత్తుల యొక్క స్థాపకులు ఎవరు అంటే గుర్తుపెట్టుకోలే, గోల్వాకర్, ఆప్టే, స్వామి చిన్మానయానంద. విశ్వ హిందూ పరిషత్ని స్థాపించిన వారు గోల్వాకర్, ఆప్టే, స్వామి చిన్మయానంద. పాకిస్తాన్, బంగేయిస్తాన్, ఉస్మానిస్తాన్ అనే ప్రతిపాదన చేసిన వారు ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా ఇది. రహమత్ అలీ గారు. పాకిస్తాన్ అనే పదాన్ని 1930వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా రూపొందించిన వ్యక్తి ఎవరయ్యా అంటే రహమత్ అలీ. హిస్టరీలో వస్తుంది. పాకిస్తాన్, బంగేయిస్తాన్ మరి ఉస్మానిస్తాన్ అనే పదాలను ప్రతిపాదించిన వారు ఎవరయ్యా అంటే రహమత్ అలీ. అసలు పాకిస్తాన్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా రూపొందించింది ఎవరంటే రహమత్ అలీ అని గుర్తుపెట్టుకోండి. ద్విజాతి సిద్ధాంతాన్ని ఎన్నిసార్లు అడిగారు? ఇది మహమ్మద్ అలీ జిన్నా. హిస్టరీలో ఇవి ఇంపార్టెంట్. రైట్, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి నేను చెప్పేది. గోద్రా అల్లర్లు 2002లో జరిగినాయి. బాబ్రీ మసీదు 1992లో జరిగినాయి. సిక్కు ఊచకోత 1984లో జరిగినాయి. బాగల్పూర్ మత అల్లర్లు 1989లో జరిగినాయి. చెప్పడం జరిగింది. బాబ్రీ మసీద్ ఎప్పుడు? అది గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. 1992 డిసెంబర్ 6. గోద్రా అల్లర్లు కూడా ఇంపార్టెంట్. విశ్వ హిందూ పరిస్థితుల్ని చంపేస్తారు. విశ్వ హిందూ పరిస్థితి వారిని చంపేస్తారు. అందుకే విశ్వ హిందూ పరిస్థితిని ఎవరు స్టార్ట్ చేసినారు? పైన చెప్పినాము. గోల్వాకర్లు, చిన్మయ నందా గారు, వీళ్ళ గురించి చెప్పుకోవడం జరిగింది. అదే గోద్రా అల్లర్లు అంటే ఇవి గుజరాత్ లో జరుగుతాయమ్మా. సబర్మతి ఎక్స్ప్రెస్ పోతూ ఉంటే వాళ్ళ పైన బాంబు వేసేస్తారు. 2002లో జరుగుతుంది గోద్రా అల్లర్లు. బాబ్రీ మసీద్ 1992లో జరుగుతుంది. సిక్కు ఊచకోత 1984లో జరుగుతుంది. బాగల్పూర్ మత అల్లర్లు 1989లో జరుగుతాయి. మత అల్లర్లు వాటిపైన నియమించిన ఖచ్చితంగా ఈ క్వశ్చన్ ఉంటుంది. ముంబై అల్లర్లు ఇప్పుడే చెప్పుకున్నాం, శ్రీకృష్ణ కమిషన్. మహారాష్ట్ర అల్లర్లు మదన్ కమిషన్. బాబ్రీ మసీద్ లిబ్రహన్ కమిషన్. గోత్రా అల్లర్లు నానావతి కమిషన్. నానావతి కమిషన్ 2 చోట్ల వస్తున్నాం. సిక్కులు ఊచకోతప్పుడు 1984లో అప్పుడు కూడా నానావతి కమిషనే. అదే విధంగా ఈ గోద్రా అల్లర్లో మాత్రం నానావతి కమిషన్. ఈడా నానావతే, ఆడా నానావతే. అప్పుడేమో 1984, ఇక్కడేమో గోద్రా అల్లర్ 2002. రైట్. భారత పార్లమెంటు పైన ఉగ్రవాదుల దాడి ఎప్పుడు జరిగింది? 2001 సెప్టెంబర్ 11 జరిగింది. ఎప్పుడు జరిగిందమ్మా? సెప్టెంబర్ 11 జరిగింది. ఎస్, చూడండి. భారత్ పాకిస్తాన్ మధ్య మైత్రి కోసం నడిపే రైలు పేరంటే సంజౌత్ రైలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది జాగ్రఫీ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్. భారత్ పాకిస్తాన్ మధ్య మైత్రి కోసం, స్నేహం కోసం నడిపే రైలు పేరంటే సంజౌతా ఎక్స్ప్రెస్.
గోద్రా సంఘటనలో ఏ ఎక్స్ప్రెస్ దుండగులు అగ్నికి ఆహుతి చేశారు? 2002 సంవత్సరంలో గోద్రా అల్లర్లు జరుగుతాయి. ఆ గోద్రా అల్లర్ల పైన నియమించిన కమిషన్ నానావతి కమిషన్, అదే సబర్మతి ఎక్స్ప్రెస్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎవరు పోతుంటారు దాంట్లో? విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు పోతూ ఉంటే ఎవరో దుండగులు ఆ భోగి పైన బాంబులు వేసేసి వాళ్ళని చంపేస్తారు. క్లియర్. చూడండమ్మా, గోధ్రా అల్లర్లు ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆటోమేటిక్ గా ఎక్కడెక్కడ అల్లర్లు జరుగుతాయంటే బెస్ట్ బేకరీలో, గుల్బర్గాలో, నరోడాలో, ఈ 3 చోట్ల అల్లర్లు స్టార్ట్ అయిపోతాయి. బెస్ట్ బేకరీ, గుల్బర్గా సొసైటీ సంఘటన, నరోడా పాటియా సంఘటన. ఇది ఏ దాంతో సంబంధం ఉంటుంది అంటే గోధ్రా అల్లర్లతో సంబంధం ఉంటది. ఒక ముజఫర్ నగర్ సంఘటన మాత్రం గోధ్రా అల్లర్లతో సంబంధం ఉండదు. వాడు అడిగాడు, గోత్రా అల్లర్లతో సంబంధం లేని సంఘటన ఏమిటి అని క్వశ్చన్ అడిగాడు. సో ముజఫర్ నగర్ యొక్క సంఘటన అనేది మనకి గోత్రా అల్లర్లతో సంబంధం లేకుండా ఉండడం జరుగుతూ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మీరందరూ కూడా గమనించుకోగలగండి. చూడండి, సింపుల్ గా ఎప్పుడు చెప్పుకున్నాం, పార్లమెంట్ పైన బాంబు దాడి ఎప్పుడు జరిగిందమ్మా? 2001. 4కి ఒకటే ఉంది. తాజ్ హోటల్ పైన దాడి ఎప్పుడు జరిగింది? 2008లో. ఎప్పుడు జరిగింది? 2008లో జరిగింది తాజ్ హోటల్. దిల్సుఖ్ నగర్ యొక్క బాంబు పేలుళ్ళు 2013లో జరిగింది. గోకుల్ చాట్ బాంబు పేలుళ్ళు 2007లో జరిగింది. ఈ 2 గుర్తుపెట్టుకున్నాం. మా పార్లమెంట్ పైన బాంబు దాడి 2001 సెప్టెంబర్ 11. ఆల్రెడీ చెప్పుకున్నాం. తాజ్ హోటల్ పైన దాడి ఎప్పుడయ్యా అంటే 2008లో. ఆ 2 ఇంపార్టెంట్. యాక్ట్లు ఏమిటి అంటే, ఒకటి, మత ఘర్షణలు జరుగుతున్నప్పుడు కొన్ని యాక్ట్లు ఇంప్లిమెంటేషన్ చేశారు. అది మీసా యాక్ట్ 1970, ఇయర్ గుర్తుపెట్టుకోవాలి. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ 1980, తడా యాక్ట్ 1985, పోటా యాక్ట్ 2002. వాటిని వరుస క్రమంలో అమర్చమన్నాడు. సో మీసా యాక్ట్ 1970, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ 1980, తడా యాక్ట్ 1985, పోటా యాక్ట్ 2002. కొన్ని మత ఘర్షణలు జరుగుతున్నప్పుడు ఇటువంటి యాక్ట్లను ఇంప్లిమెంట్ చేస్తారు. వాటికి సంబంధించిన యాక్ట్లు ఇవి. రైట్. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇవన్నీ చెప్పుకున్నాం. కాకపోతే ఒక్కసారి పరిచయం చేసుకుని ముందుకు వెళ్ళిపోదాం, అయిపోతుంది. చూడమ్మా, మతతత్వం యొక్క లక్షణాలు మాట్లాడుకుంటున్నాం. ఇది ఒక భావజాల భావన, ఒక సంక్లిష్ట విధానం, సాంఘిక రాజకీయ ఆర్థిక అంశాలపైన ఆధారపడి ఉంటుంది. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, జాతీయ సమైక్యత వంటి భావాలను ప్రమాదకరంగా పరిగణిస్తుంది. అన్నీ కూడా రైటే. మతతత్వం యొక్క లక్షణాలు ఏమున్నాయంటే, ఒక భావజాలన భావన, ఒక సంక్లిష్ట విధానము, సాంఘిక రాజకీయ ఆర్థిక అంశాలపైన ఆధారపడి ఇది జరుగుతూ ఉంటుంది. సో ప్రజాస్వామ్యము, లౌకికవాదము జాతీయ సమైక్యతని ప్రమాదకరంలో ఉంచుతుంది. బాగా ఉంచదు, ప్రమాదకరంలో పెట్టేస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మతతత్వానికి కారణమయ్యే లక్షణాలు. రైట్.
బెంగాలు అంటానే మీ అందరు గుర్తుకు రావాలి 1948. అహ్మదాబాద్ అంటేనే మీ అందరికి కూడా గుర్తుకు రావాలి 1969. మధ్యప్రదేశ్ అంటేనే 1961. సిక్కు గొడవలు అంటేనే 1984 అక్టోబర్ 31. ఇవి 2 సార్లు 3 సార్లు మీరు చూసే తల్లికల్లా మీకు మైండ్ గుర్తుకొచ్చేసినాయి చూడండి. సిక్కు అల్లర్ల పైన నియమించిన కమిషన్ ఏం పేరు? నానావతినా లేకపోతే షా కమిషన్? నానావతి కమిషన్. అదే గోద్రా అల్లర్ల పైన కూడా నియమించింది ఏమిటి? నానానే. సో గుర్తుపెట్టుకోండి. మహారాష్ట్ర అల్లర్ల పైన మదన్ కమిషన్. ముంబై అల్లర్ల పైన బాంబే శ్రీకృష్ణ కమిషన్. బాబ్రీ అల్లర్ల పైన లిబర్హన్ కమిషన్. రైట్, క్లియర్ గా. ఇప్పుడు మ్యాచ్ ద ఫాలోయింగ్ చేద్దామమ్మా. ఔరంగాబాద్, మీరట్, బీదర్, బాగల్పూర్, అయోధ్య బాబ్రీ మసీద్ మనకు తెలుసు. అయోధ్య బాబ్రీ మసీద్కి 1992. ఈకి ఒకటి ఉండాల. ఇదో ఇక్కడ ఉంది. మీ యొక్క అదృష్టం వదిలిస్తానే ఉంటది ఇట్లా. ఇప్పుడు పెడదాం. ఔరంగాబాద్ ఎప్పుడు జరిగింది అంటే 1986లో జరిగింది. మీరట్ ఎప్పుడు జరిగిందంటే 1989లో జరిగింది. బీదర్ ఎప్పుడు జరిగిందంటే 1988లో జరిగింది. బాగల్పూర్ కూడా చూసినాం 1989లో జరిగింది. 2 1989లో జరుగుతాయమ్మా. ఒకటి ఔరంగాబాదు, 2 బాగల్పూర్. 2 కూడా రాసి పెట్టుకోండి. బీదర్ వచ్చేసి 1988. మీరట్ కూడా మీరట్ మరియు మనకి బాగల్పూర్ అమ్మ 2 1989. అది పక్కన రాసి పెట్టుకోండి. గోద్రా అల్లర్లు ఎప్పుడు జరుగుతాయమ్మా? 2002. ఓకే. ముజఫర్ నగర్ హిందూ ముస్లిం మధ్య జరిగిన 5వ క్వశ్చన్ చూడండి. సో ముజఫర్ నగర్ యొక్క ఉత్తరప్రదేశ్ లో హిందూ ముస్లిం మధ్య జరిగిన మత హింస 2013లో జరిగిందమ్మా. రైట్. మత హింస యొక్క నియంత్రణ బిల్లు ఎప్పుడు పాస్ చేస్తామమ్మా మనము? 2014వ సంవత్సరంలో మత నివారణ నివాస బిల్లును మనము చేసుకోవడం జరిగింది. జాతీయ మత సామరస్య అవార్డు 1996లో ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ అమ్మా. ఎవరైతే మతతత్వం లేకుండా మత సామరస్యానికి మతాన్ని కలపడానికి మనకి ఇమ్మడి ఉంటారో వాళ్ళకి ఏ అవార్డు ఇస్తారంటే జాతీయ మత సామరస్య అవార్డు 1996లో ఇస్తారు. జాతీయ సమగ్రతా మండలి అమ్మ. మతతత్వాన్ని రూపుమాపడానికి ఉండే ఒక మండలి జాతీయ సమగ్రతా మండలి 1962వ సంవత్సరంలో ఏర్పడిందమ్మ. భారత రాజ్యాంగంలో లౌకిక వాదం అనడానికి అంటే మత ప్రమేయం మతం లేదు అనడానికి ఆర్టికల్ నంబర్ 25 నుంచి 28 వరకు. మతం లేదు భారతదేశంలో, మత ప్రమేయం లేనటువంటి దేశంగా చెప్పడానికి మన భారతదేశంలో ఉన్న ఆర్టికల్స్ ఎంత అంటే 25 నుంచి 28 వరకు. సో మనం అందరం చెప్పుకున్నాం. అమిస్ట్రీ ఇంటర్నేషనల్ వారి ప్రకారం అత్యధికంగా మత హింసలు జరుగుతున్న రాష్ట్రం ఏమిటి అంటే మీ అందరికీ తెలుసు, మహారాష్ట్ర. అదే మరణాలు ఎక్కువగా ఎక్కడ జరుగుతున్నాయంటే మధ్యప్రదేశ్. రైట్. విలీనీకరణం అంటే మీకు చెప్పినానమ్మా, గిరిజనులు కలిసిపోవడం అని. సంక్షేమం అంటే వాళ్ళ మతాల వారికి వాళ్ళే సంక్షేమ పథకాలు అందించుకోవడం అని. సో వేర్పాటువాదం అంటే అర్థం ఏంటంటే ఒక ప్రత్యేక రాజకీయ అస్తిత్వాన్ని కోరుకోవడం అని. ప్రత్యేకవాదము అంటే మీ ఒక మత సమూహానికి సంబంధించిన వ్యక్తులని దాన్ని ప్రత్యేకవాదంగా చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ మీకు పైన డిస్కస్ చేయడం జరిగింది, అక్కడ చూసుకోండి. రైట్. భారత రాజ్యాంగంలో ఉమ్మడి పౌర స్మృతి అన్ని మతాల వారికి ఒకే ఒక విధానం. అది ఎక్కడుందంటే గోవాలో ఉంది. ఆర్టికల్ నెంబర్ ఎంత అంటే 44 గుర్తుపెట్టుకోవాలి. కామన్ సివిల్ కోడ్ అంటారు. భారతదేశంలో ఆ మతము ఈ మతము ఏ మతం అనేది లేదు.
అన్ని మతాల వారికి ఒకే రూల్స్ అనేది ఎక్కడ ఉంది భారతదేశంలో అంటే గోవాలో ఉంది. దాన్నే కామన్ సివిల్ కోడ్ గా చెప్తాం. రైట్. లిబ్రహన్ కమిషన్ ఏ దానిపైన వేసినారా? బాబ్రీ మసీద్. గోద్రా అల్లర్ల పైన వేసిన కమిషన్ ఏదమ్మా? నానావతి కమిషన్. సో బాబ్రీ మసీద్ సంఘటన ఎప్పుడు జరిగిందమ్మా? 1992 డిసెంబర్ 6. దీనిపైన నియమించిన కమిషన్ ఏందమ్మా? లిబ్రహన్. బాబ్రీ మసీద్ నిర్మించిన వాడు మీరు బాకీనా కాదా? బాబ్రీ మసీద్ను కూల్చివేసే సమయంలో ఉత్తరప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి ఎవరమ్మా? కళ్యాణ్ సింగ్, గోవింద్ వల్లభ్ పంత్. కళ్యాణ్ సింగ్ గారు. ప్రధానమంత్రి ఎవరు? పివి నరసింహారావు గారు. హిందువులు శాతం ఎంతమంది ఉన్నారో చెప్పా, ముస్లిమ్స్ చెప్పినాను, క్రిస్టియన్స్ చెప్పాను, సిక్కులు చెప్పాను. చెప్పడా? హిందువులు 79 పాయింట్ అని, ముస్లిమ్స్ 14 పాయింట్ అని, క్రిస్టియన్స్ 2.7 అని, సిక్కులు 2.30 అని. సో ఎవరు క్రిస్టియన్స్? సిక్కులు 1.70 అని, బౌద్ధులు 0.80 అని, జైలు 0.40 అని చెప్పుకోవడం జరిగింది. సో మీ అందరికి చెప్పా, మైనార్టీల రక్షణ కోసం మన భారత రాజ్యాంగంలో మైనార్టీల రక్షణ కోసం 29, 30, 350 అనే ఆర్టికల్స్ ఉన్నాయని చెప్పిన. ఇక్కడ 29 మరియు 30 అనే ఆర్టికల్ ఉన్నాయి, రైట్, గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రింది స్టేట్మెంట్ లో సరికానిది 15వ క్వశ్చన్ చూడండి. సరికానిదమ్మా, సరైనది గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో అధిక సంఖ్యలో మైనార్టీలు ఎవరున్నారంటే ముస్లిమ్స్. రైట్ అంటారా? తప్పంటారా? మైనార్టీలు అంటే అర్థం ఏంటంటే 50% కంటే తక్కువగా ఉన్న వారిని మైనార్టీలు అంటారు. అందులో ఎక్కువగా ఎవరి శాతం ఉంది అంటే భారతదేశంలో ఫస్ట్ హిందువులు అనే వాళ్ళు మెజార్టీ వాళ్ళు. ఆ తర్వాత ఎవరున్నారు? ముస్లిమ్స్, వాళ్ళు మైనార్టీలు. అత్యధిక మైనార్టీలు ఎవరు భారతదేశంలో అంటే ముస్లిమ్సే. రైట్. 1915లో హిందూ మహాసభని మదన్ మోహన్ మాలవ్య స్టార్ట్ చేసినాడు. రైటే. బాబ్రీ మసీద్ కాలంలో పివి నరసింహారావు ఉన్నాడు. మతతత్వం అనేది ఒక సంక్లిష్ట విధానం. ఇవన్నీ కూడా ABCD ఈజ్ రైట్ ఆన్సర్. జాతీయ మత సామరస్య అవార్డు ఎప్పుడు ఇచ్చినారయ్యా అంటే మీ అందరికి చెప్పా, 1996 లో ఇచ్చారు. మొట్టమొదటిసారిగా అస్గర్ అలీ. మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఎందుకయ్యా అంటే జాతీయ మత సామరస్యాన్ని ప్రేరేపిస్తుంది. మరియు దీన్ని ఎవరిస్తారయ్యా అంటే హోం మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉండే ఫౌండేషన్ ఫర్ కమ్యూనల్ అనే వాళ్ళు ఇస్తారు. హోం మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉండే ఈ యొక్క మనకి ఫౌండేషన్ ఫర్ కమ్యూనల్ అనే వాళ్ళు ఇస్తారు. రైట్, క్లియర్ గా. మతతత్వం అనేది మన దేశానికి సంబంధించిన ఆధునిక కాలంలో అవతరించిందమ్మా, చెప్పడం జరిగింది. ఆర్థిక న్యాయం పోరాటం వల్ల వస్తుంది. సో 1914లో హిందూ మహాసభ స్టార్ట్ చేసినారు. సో మతతత్వం వల్ల లౌకికవాదం అనేది నష్టం జరుగుతుంది. 1914, 15వ సంవత్సరంలో దాన్ని ఏర్పాటు చేయడం జరిగిందమ్మా. సో హిందూ మహాసభని ఎవరు ఏర్పాటు చేశారు? మదన్ మోహన్ మాలవ్య. ముంబైలో అల్లర్లు ఎప్పుడు జరిగినాయి చెప్పాలి మీరే. ముంబైలో అల్లర్లు జరగడం వల్ల ఒక కమిషన్ కూడా నియమించాం. 1992వ సంవత్సరంలో ముంబైలో అల్లర్లు జరిగినాయి. ఎందుకు జరిగినాయి ముంబైలో అల్లర్లు మీరే చెప్పాలి. బాబ్రీ మసీద్ వివాదం అక్కడ ఇక్కడ. ముస్లిం లీగ్ పార్టీ ఎప్పుడు స్టార్ట్ చేసినారంటే 1906లో స్టార్ట్ చేసినారు. ఇది హిస్టరీ క్వశ్చన్, జాగ్రత్తగా గమనించుకోగలగాలి. ఇక్కడ ముంబై అల్లర్లు 1992 మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఏ కమిషన్ ఇచ్చినారు? ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మేజర్ గా చెప్తాను చూడండి. బాబ్రీ మసీద్ గురించి బాగా నేర్చుకోండి. ఏ సంఘటనల పైన ఏమేమి కమిషన్లు వేశారో గుర్తుపెట్టుకోండి. ఏ ఘర్షణ ఏ సంవత్సరంలో జరిగిందో గుర్తుపెట్టుకోండి. దర్శన అంతకంటే అవసరం లేదు. ఈ 3 పాయింట్లు రాసి పెట్టుకోండి. మతతత్వానికి సంబంధించి ఏమేమి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడెప్పుడు ఏ ఘర్షణ జరిగింది,
ఆ ఘర్షణ పైన వేసిన కమిషన్లు ఏమిటి? ఆ బాబ్రీ మసీదు గురించి. ఈ మూడిట్లోనే క్వెషన్ ఉంటది మీకు ఎగ్జామ్. రైట్. ఇంతటితో మతతత్వం పైన ఉన్న అన్ని క్వెషన్లు కూడా క్లారిటీగా ఇచ్చాం. జస్ట్ మీకు ఒక హాఫ్ అన్ అవర్ ఇస్తాను. మిగతా కాన్సెప్ట్లు చదువుకోండి. సో మనం కంటిన్యూగా మళ్ళీ 7:10కి 7:10 మనకి 7:10 ఆర్ 7:15 కల్లా మళ్ళీ స్టార్ట్ చేసేద్దాం. సో నెక్స్ట్ మనకి ఈ రోజు యొక్క టార్గెట్ ఫినిష్ చేసేద్దాం. తక్కువ ఉంటాయి నెక్స్ట్ కాన్సెప్ట్లు ఈజీగా. రైట్. ఆల్మోస్ట్ అన్ని కూడా బిగ్ చాప్టర్స్ అన్ని కూడా బిట్స్ అన్ని కూడా అయిపోయినాయి. మీరు ఒక్కసారి మళ్ళీ రీకాల్ చేసుకున్నారంటే అది మైండ్‌లోనే నిలబడిపోతాయి ఇంకా. వచ్చినాయంటే ఇంక టిక్ టిక్ పెట్టుకుంటా వెళ్ళిపోతా ఉండడమే చూస్తూ. ఇన్ని బిట్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు ఎక్కడికి కూడా ఇంకా వెళ్ళే పరిస్థితి లేదు. గుర్తుపెట్టుకోనండి.